seize the ship. నువ్వు సినిమాలో స్టార్ కావచ్చు కానీ ప్రజా జీవితంలో రాజకీయాల మాత్రం మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. సింగిల్గా పోటీ చేయమని ఇప్పుడైనా సరే చంద్రబాబు గెలవమని చెప్పండి. అతను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కుటుంబంలో నిప్పులు రాజేసి ఆ సలిమట్ట కాసుకుంటుంది. వైసీపీ పార్టీకి చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. నిజంగా మీకు చింత చచ్చిన పులుపు చావలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మహిళల్ని ఈ రకంగా ట్రోల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారా? ఇక్కడ మీకు మీ పార్టీ స్టాండ్ ఇదేనా? మహిళల మీద ఉన్న గౌరవం ఇదేనా? బడ్జెట్లో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలకి తగ్గటువంటి బడ్జెట్ రూపకల్ని ఏమో చెప్పండి. జగన్ ఎస్సీ వర్గీకరణ మీద నోరు మెదపడు, మాదిగ వ్యతిరేకి అంటారు. నిజంగా మాదిగ వ్యతిరేక వైసీపీ పార్టీ? చంద్రబాబు కోసం నువ్వు పనిచేస్తావు, కూలేమో జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉంటావా? అసలు మీడియా ప్రచారం ద్వారా మాధ్యమాల ద్వారా వ్యక్తిగత హరణాన్ని కానీ అసలు ఆ మొదలుపెట్టితే టీడీపీ చెప్పండి. మద్యం మంచిదని చెప్పేసి మీరు దాని మీద మద్యం ఇది నాట్ ఇంజూరీ వెళ్తుందని చెప్పి అది తీసేసి తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకేం చేస్తాడు? ఆస్తుల్లో హక్కుదారులు శర్మల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం. మీ డిప్యూటీ సీఎం చెప్పింది ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని. ఆయనేమో మహారాష్ట్ర పోయి ఇక్కడ నా పిల్లల మొత్తం ఇక్కడ ఉండరు చదువుకుని అంటారు. అదేవిధంగా ఇంకొక చెప్పాల్సింది నా భార్య పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎక్కడ ఒక్క స్టాండర్డ్ లేనటువంటి మనిషి అతను. చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి చాప్టర్ 3 అనగానే వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి డైపర్ దొరుకుతుందంటే లోకేష్ చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఉన్నారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా కాలం తర్వాత కలిసాం. సరే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చివరికి 24 ఎన్నికల్లో 11 సీట్లకు వచ్చింది. ఎందువల్ల ఆ పరిస్థితి? అంటే రాజకీయాల్లో సహజంగా గెలుపోవడం సహజం. అందువల్ల ఏంటంటే ఒక నూతన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. అందువల్ల ఏంటంటే జనంలో ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఇవన్నీ 3 పార్టీలు కలవటం. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు బయట చర్చ కూడా విపరీతం నడుస్తున్నటువంటిది. ఈ మధ్య ఎలాన్ మస్క్ గారు కూడా చెప్పిందంటే ఈవీఎంలు అనేది కూడా ఒకటి చర్చ నడుస్తున్న క్రమంలో ఇవన్నీ ప్రభావితం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఈవీఎంలకు ఆధారాలు ఉన్నాయంటారు వైసీపీ పార్టీ దగ్గర? మేము అంటలేదు, అంటే బయట ప్రజల్లో ఉన్న అభిప్రాయం చదువుతున్నాను. సరే ఏది ఏమైనా సరే ప్రజలు మాత్రం ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసాహించేటువంటి అవసరం ఉంది. అందువల్ల సహజంగా ఏంటంటే రాజకీయాలు గెలుపోట్లు అనేది సహజమే. ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలుపోట్ల సంబంధం లేకుండా సింగిల్గా పోటీ చేస్తూ ఉంది. ఆ క్రమంలో మొన్న కూడా పోటీ చేసింది, రేపు అట్నే చేస్తూ ఉంటాం. కానీ నేను ఒకటి చెబుతా ఉన్నాను ఈ సందర్భంగా, 11 పార్టీలు అని చెప్పి విమర్శించి 11 సీట్లు అనేది విమర్శించేటువంటి వాళ్ళకి నేను ఒకటి చెబుతాను ఈ సందర్భంగా, మీరు ముగ్గురు కలవకుండా ఏ రోజైనా సరే సింగిల్గా పోటీ చేసి మీరు అధికారులకు రాగలడు దమ్ముందని చెప్పి మాత్రం చెప్పగలుగుతున్నా. అంటే 151 నుంచి 11కి వచ్చారు. రాబోయే రోజుల్లో ఒక సీటుకి పరిమితం అవుద్ది వైఎస్ఆర్సీపీ అనేది పదే పవన్ కళ్యాణ్ చెప్తారు. సింగిల్ డిజిట్ పరిమితం అవుద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటకి నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, నువ్వు సినిమాలో స్టార్ కావచ్చు కానీ ప్రజా జీవితంలో రాజకీయాల మాత్రం నువ్వు జీరో. దానికి సాక్ష్యం 2019 నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయావు. రేపు కూడా పోటీ చేయి, గెలువు, ఒక సీటు తెచ్చుకో చాలు. నువ్వు సింగిల్కి కూడా పనికిరాని పరిస్థితి. అందువల్ల ఏంటంటే అసలు నీకు అసలు రాజకీయం గురించి మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటిది అసలు నీకు ఆ అర్హత లేదనుకుంటున్నాను. అసలు నీ రాజకీయం ఇంతవరకు ప్రజలు కూడా నేను స్వీకరించాల. నువ్వు రాజకీయంలోకి వచ్చినాక నువ్వు మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చినాక నువ్వు వ్యవహరిస్తే తీరు చూసినాక ప్రజలకు స్పష్టత వచ్చింది. నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసినటువంటి పెద్ద మనిషివి, చేగువీర, భగత్ సింగ్,
అంబేద్కర్ అని చెప్పేసి రకరకాల భావాలు చెప్పిన మనిషి ఈరోజు నువ్వు కొత్త ట్రెండ్ తీసుకుని సనాతనం అని చెప్పేసి నువ్వు ప్రశ్నించకుండా పక్కన పెట్టి పండుకుంటున్నావు ఈరోజు. చంద్రబాబు ఇచ్చే తిరుగుతున్నావు లేకపోతే లేదు. అందువల్ల నీకు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఈరోజు లేనటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడే ఒకటి కాదు, నీకు అసలు నీకు ఒకటి అంటే తెలుసుకుంటే అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమి పోషిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల పరిపాలనలో రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అధికారంలో కీరోలు అయ్యారు. ఈరోజు మహారాష్ట్రలో ప్రచారంకి వెళ్ళారు. మీరేమో రాజకీయాల్లో పనిగారు అన్నారు. ఎలా చూస్తారు అది? అంటే ఒకటి సినిమాలో ఒక స్టార్ అతను, అందువలంటే స్టార్ క్యాంపెయినర్గా ఎన్డీఏ కూటమి ఉపయోగించుకుంటా ఉంది అక్కడ. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేటువంటిది ప్రధానంగా రోల్ చేస్తున్న నేపథ్యంలో ఇతను ఒక సినిమా స్టార్ కాబట్టి ప్రజల్ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అతను చూసుకునే క్రమంలో వాళ్ళ భావాలు చెప్పుకోవడం కోసం ఇతను ఉపయోగిస్తారు తప్ప నాకు తెలిసి అంత రిజల్ట్ ఏమి ఉండవు. ఎందుకంటే మొన్న గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేశాడు సింగిల్గా, జనం విపరీతంగా వచ్చారు, కానీ ఒక కార్పొరేట్ గెలవలేకపోయాడు కదా. లేదు మొన్న 2024 ముందు కూడా అతను సింగిల్ పోటీ గెలవలేదు కదా. అంటే రాజకీయాలు వేరు, జనాన్ని కోర్చడానికి ఉపయోగపడేటువంటిది, దానికోసం బీజేపీ అతన్ని అక్కడ వాడుకుంటూ ఉంది. అదే క్రమంలో దక్షిణ భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పబ్లిక్ పోలరైజ్గా గ్యాదర్ అవడానికి అతన్ని వాడుకునే క్రమంలో వాడబడుతున్నాడు. సినిమా గ్లామర్ ఉంటుందంటారా? అంతే మరి, సినిమా గ్లామర్ తప్ప పొలిటికల్గా రాజకీయ పరిపక్వత కానీ ఇంకా అధికారంలోకి వస్తే ప్రజలకు ఎట్లా వ్యవహరించారో దగ్గర ఎంతకు కూడా ఇప్పుడు కూడా క్లారిటీ లేనటువంటి మనిషి. అందువల్ల ఏంటంటే అతను ఒక సీటా లేదా సింగిల్ డిజిట్ అనేటువంటి చెప్పడానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు. అతను పోటీ చేయము చాలు సింగిల్ డిజిట్గా 0 వచ్చే పరిస్థితి ఉంది. గతంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి కదా. వైసీపీ పార్టీకి చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు. నిజంగా మీకు చింత చచ్చిన పులుపు చావలేదా? లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జాతీయ రాజకీయాలు ఒక నియంత్రణ ధోరణితోటి ఏదైతే ఒక శరిష్మైనటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టి కేసులు పాల్చినటువంటి నేపథ్యంలో నుంచి ఒక కడుగు ప్రయాణంతో మొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. అందువల్ల ఏంటంటే ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలతో ఉంటాం కాబట్టి మాకు ప్రజలు ఉన్నారు కాబట్టి అందువల్ల ఆ దమ్మే ధైర్యం తప్ప మాకు చచ్చిపోవాలి. మన అన్నట్టుగా చింతగల అయిన పాత్ర కూడా ఏమన్నారు, మరే ఓడిపోయాడు కదా, సావలేదు కదా అంటే వాళ్ళకి తెలుసు ఇతను ఒక సంజయం లాంటి ఎక్కడ అవకాశం మళ్ళీ ఎగుస్తూ చేస్తాడు ఉంటాడు. అందువల్ల ఈరోజు వాళ్ళు ఎంత బలంగా మమ్మల్ని వ్యతిరేకించి కొట్టినా అంతే బలంగా పైకి లేస్తారు రేపు. అందువల్ల ఏంటంటే మాకు బలము మా ధైర్యం మా బలగం మొత్తం కూడా ప్రజలే. వైసీపీ పార్టీ నాయకులు కనుక అదుపులో లేకపోతే తొక్కుపెట్టి నారదీస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు? నోరు అదుపులో లేకపోతే తొక్కుపెట్టి నారదీస్తా అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే మాటలు కానీ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేటువంటి మాటలు కానీ మరి వాళ్ళ కార్యకర్తలు ఈరోజు ఆర్పీ కావచ్చు, వాళ్ళ మనిషి ఈరోజు రాయపాటి అరుణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా జనసేన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు మాటలేంటి. అందువల్ల ఏంటంటే నార తీయాలన్నా తొక్క తీయాలన్నా ఆ మాట్లాడేటువంటి ముందు ఒకేళ్ళు ఎదురు చూసినప్పుడు 4 ఏళ్ళు ఈ పక్క చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే అండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 5 నెలల కాలం అవుతుంది. 5 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? ఒక పక్కేమో ఎన్డీఏ గవర్నమెంట్ మాది మంచి ప్రభుత్వం చెప్పి డోర్ స్టిక్కర్లు అయితే కార్యక్రమం చేశారు. ఎలా ఉంది? మంచి ప్రభుత్వంగా ఉంది? ఎలా ఉంది? ఏం చెప్తారు మీరు? 5 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగు పార్టీ వాళ్ళు మంచి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం అనుకున్నారంటే ఇది ముంచే ప్రభుత్వం అనుకున్నారు. వాళ్ళు స్వయం వాళ్ళు సకృతి మద్దతు తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు చెప్పాలి, మనం కాదు. నేను బాగుండని చెప్పండి అట్ట ప్రజలు జాల్చాలి. ఏదైతే వాళ్ళు 2024 ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారో అవి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఏది నెరవేర్చలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంక మొదలు పెట్టలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏదో ఒకటి ఇది సరిపుచ్చుకున్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి బీసీలకు పెన్షన్ అన్నారు, అది లేదు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి మహిళలకి 15 అన్నారు. వాళ్ళు ఏం చెప్పి ఎలక్షన్ ముందు ఒక ఇంటికి వెళ్ళి ఒక పిల్లలు కనపడితే నీకు 15 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఒక మాళ కనపడితే నీకు 45,000 అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు వస్తేనేమో నీకు 4,000 అని చెప్పేశారు. ఒక రైతు వస్తేనేమో కండవ కట్టుకొని వస్తేనేమో నీకు 20,000 అని చెప్పేశారు. ఆ విధంగా మొత్తం చెప్పి మీ కుటుంబానికి సరాసరిన మీకు ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలకు వస్తాయని చెప్పేసి హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత విధానాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈరోజు 5 నెలలు దాటినా కూడా వాళ్ళు అమలు చేయట్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ప్రజల్ని నమ్మించడం కోసం, ఒక డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు వంటి ఒక ప్రధాని ఏంటంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెబితే నిజంగా ఉంటుంది అనేటువంటి భావన
ఆయనకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రజలకు చెబుతా ఒక 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 డైవర్షన్ పాలసీలో భాగంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఆయనకు అనుకుంటాడు తప్ప అది మంచి కాదు, ముంచే ప్రభుత్వం అనేది ప్రజలు మాత్రం ఈరోజు ఒకసారి రియలైజ్ అవుతా ఉన్నారు. సూపర్ 6లో భాగంగా దాదాపు 60% అమలు చేశామని చెప్తారు, మీరేమో ఇవన్నీ మాయమాట అని చెప్తున్నారు. చెప్పండి 60% ఒకటి చెప్పండి. మెగా డిఎస్సి రిలీజ్ చేసాము, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేసాము, దీపం కార్యక్రమం చేసాము, త్వరలోనే ఫ్రీ బస్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మెగా డిఎస్సి ఏమన్నారు, నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతపాటికి ఇవ్వలేదు. తీరా ఏమంటున్నారు, మళ్ళీ వచ్చి అకాడమిక్ ఇయర్లో మీరు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ ఉచి తీసుకొని చెప్పేసాను. పోయి గ్రామ స్థాయిలో మీరు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలోనే తక్కువ కూర్చొని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా బేల్దార్ వర్క్ జరగకుండా చాలామంది వేలాది మంది కార్మికులు జీవనోపాధి పోయి వాళ్ళు దోసుకోవడమే సరిపోతూ ఉంది. ఒక రకంగా ఇసుక అనేటువంటిది గతంలో అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ ఈరోజు మొత్తం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కూడా అది ప్రధాన ఆర్థిక వనరుగా భావించి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఈ మధ్య అసెంబ్లీలో మన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉచిత విధానం ఉచిత ఇసుకైతే ఉందో ఆ విధానంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాము, పక్క రాష్ట్రానికి వెళ్తామని చెప్పేసి నాకు టైంని మాడతానంటే చివరికి స్పీకర్ టైం లేదు కదా. అంటే వాళ్ళ విధానాలను వాళ్ళ ప్రశ్న మీ హయాంలో కూడా బాగా దోపిడీ జరిగింది, శాండ్ మైను వైన్ అన్నీ కూడా దోచేశారు, సహజ వనరులు అనేది కూడా ప్రధాన ఆరోపణ, నిజం కాదంటారా? వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇసుక ర్యాంపులు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ. ఇసుక అనేటువంటి విధానంలో ప్రకృతి వనరుల్ని ప్రైవేట్ వ్యక్తులు దారా చేయకుండా, ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోపిడీ చేయకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధమైనటువంటి ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మొదట కొద్ది నెలలు ఇబ్బంది పడినా తర్వాతకు వచ్చేలేక మొత్తం కూడా స్ట్రీమ్ వేయడం వల్ల ఈరోజు ప్రజలు మొత్తం వేరే చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎట్లా మనకి న్యాయం జరిగింది, ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఎట్లా జరుగుతున్నటువంటిది ఈరోజు చూసుకున్నప్పుడు గతం కంటే ఈరోజు ఘోరంగా భిన్నంగా ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు సూపర్ 6లో ఈరోజు ఎక్కడ కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలేవు. ఈరోజు బడ్జెటే సాక్షి దానికి. బడ్జెట్లో ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలకి తగ్గటువంటి బడ్జెట్ రూపకల్ని ఏమో చెప్పండి. మీరు ఈరోజు ఎస్సీలకు 18,000 కోట్లు అని చెప్పేశారు. ఎస్సీలకు 18,000 కోట్ల రూపాయలు ఏ విభాగాలు చెప్పారు చెప్పండి. అసలు క్లారిటీ దాంట్లో. అంటే ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడినాం అని చెప్పి పెద్ద మంది అవుతామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. ఎస్సీ వర్గీకరణ మేము మీ పార్టీ స్టాండ్ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మొదటి నుంచి కూడా ఒకటే స్టాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే క్రమంలో ఏదైతే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఏదైతే సామాజిక వెనుకబాటు కూడినటువంటి ప్రతి కులానికి సామాజిక న్యాయం జరగనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. మాదిగలకి మాలకి రిలీ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ ఐడెంటిఫికేషన్ ఒక కేర్ ఆఫ్ ప్లాట్ఫారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసింది. కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి అంశం ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటికీ దీని పరిష్కారం మాత్రం కేంద్రం ఉంది కాబట్టి కేంద్రంలో పార్లమెంట్లో చట్టబద్ధ జరగాలి. చట్టబద్ధ కల్పించాల్సినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం అక్కడ చేయాలి. లేని దాని గురించి మమ్మల్ని అడిగి మమ్మల్ని దీంట్లో బదలాం చేయడం అనేది మాకు లేదు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కూడా ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకి ఎటువంటి లాయర్ని పెట్టలేదు. జగన్కి మాదిగ వ్యతిరేక అనేది మందాకృష్ణ పదే చెప్తారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిగ వ్యతిరేక లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కులకు వ్యతిరేకం కాదండి. ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల్ని అభివృద్ధి చేయడం లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ క్రమంలోనే అసలు సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ విషయం ఉందో అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు కదా, హర్యానాకు సంబంధించినటువంటి విషయం. 2011లోనే హర్యానా సంబంధించినటువంటి పంజాబ్కి, అది హర్యానా గవర్నమెంట్కి, అదేవిధంగా పంజాబ్ గవర్నమెంట్కి ప్లస్ దేవేంద్ర సింగ్ మధ్య ఉన్నటువంటి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏముంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధిలో మీరు చేసుకోమని చెప్పి అన్నప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. మందాకృష్ణ చేసే ప్రతి ప్రధాన ఆరోపణ ఇదే. జగన్ ఎస్సీ వర్గీకరణ మీద నోరు మెదపడు, మాదిగ వ్యతిరేకి అంటారు. నిజంగా మాదిగ వ్యతిరేక వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు లాగా మాలా మాదిగల్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న వైరుధ్యాన్ని దాన్ని రాజకీయం చేసి గడుపుతూ అదేవిధంగా తన యొక్క పబ్బం గడుపుకున్న టైపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది చేయాల్సింది ఎవరు? కేంద్రంలో. నువ్వు కేంద్రాన్ని ప్రశ్నించకుండా, నువ్వు కేంద్రాన్ని అడగకుండా, నువ్వు కేంద్రానికి పనిచేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాలర్ పట్టుకోవటం ఏంటి? అదేవిధంగా మేము అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుపడింది ఎక్కడన్నా ఒకటి. రెండవది, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఏదైతే ఆగస్టు 1వ తారీఖు 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు వచ్చిన మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పింది, ఎస్ మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా సామాజిక కట్టుబడిని పనిచేస్తూ ఉన్నాం.
ఈ విషయాన్ని ఈ అగాధాన్ని ఇంకా పెంచకుండా దీన్ని పెంచకుండా త్వరగా పరిష్కారం చేసి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా త్వరగా పరిష్కారం చెప్పేసి మా స్టాండ్ చెప్పేసాం. అంతకంటే ఏం కావాలి? ఈరోజు కృష్ణమాదిగా కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు యొక్క చేతిలో పనిముట్లాగా ఒక క్షుద్ర రాజకీయాలు చేసేటువంటి మనిషి నువ్వు ఏనాడైనా సరే నువ్వు చేసేదేమో పని చేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తావు, చంద్రబాబు కోసం నువ్వు పనిచేస్తావు, కూలేమో జగన్మోహన్ అడుగుతూ ఉంటావా? నువ్వు పనిచేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తూ ఉంటావు, వాళ్ళు చేస్తూ ఉంటావు. రెండోది నువ్వు తెలంగాణలోనేమో ఏదైతే వర్గీకరణ విషయాలు అక్కడ ఆ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటేనేమో అక్కడ నువ్వేమో రేవంత్ రెడ్డినే కాళ్ళు పట్టుకుంటావు, ఎక్కడికి వచ్చావు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటావా? అంటే ఏంటి అసలు నీ ఆలోచన? 30 సంవత్సరాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అడ్డం పెట్టి రాజకీయ స్వార్థం కోసం రాజకీయ పార్టీల దగ్గర బానిసత్వం చేసుకుంటూ ప్యాకేజీ తీసుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరొక పార్టీకి విమర్శిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాలు కావచ్చు మాదిగల ప్రధాన ఇరుగుబాటు కారణానికి మందకృష్ణ మాదిగ కారణం తప్ప రాజకీయ పార్టీలు కారణం కాదు. దీన్ని పెంచి పోషిస్తూ తన స్వార్థం కోసం వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు తోడుగొంగల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిల మధ్య విషయం పెరగడానికి కానీ మాది ఇరుగుబాటుతానికి కానీ ప్రధాన కారణం చంద్రబాబు మందకృష్ణ మాదిగ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా బాధ్యత కాదు. సోషల్ మీడియాలో మీరు ఏదైనా ట్రోల్ చేయండి, సెంట్రల్ ఆఫీస్ మేము ఉన్నామని ఒక సెంట్రల్ కమిటీ పెట్టి సెంట్రల్ టీం పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో ఆక్రమణలు ఏదైనా అన్యాయంగా కేసులు పెడితే మాకు సంప్రదించండి హెడ్ ఆఫీస్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ సెంట్రల్ కమిటీ యొక్క దిశానిర్దేశం ఏంటి? కంట్రోల్ డెస్క్ అది ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్? ఒకటండి, అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆనందం కోసమే ఈ రోజున టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరుతున్నారో సభ్యులకు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, తప్పుగా ట్రోల్ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంటారు. ఏం చెప్తారు దాన్ని? ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఎన్డీఏ కూటమిగా ఎన్నికల తర్వాత వచ్చి అమలుకు అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసే అమలు విషయాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించడం నేరమైనప్పుడు, ప్రశ్నించడమే తప్పైనప్పుడు ఆ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేస్తూ అర్ధరాత్రి పూట తల్లిదండ్రులు లేకుండా భర్తలది లేకుండా భార్యలది లేకుండా అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్పకుండా ఒక దొంగల్లాగా కిరాతక హంతకుల్లాగా పోలీసులు వేధింపు చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు పోలీసులు వేధింపు చేస్తున్నటువంటి క్రమంలోనే మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే ఏదైతే ఐటీ యాక్ట్ ప్రకారంగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటే పార్టీ 1 నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకొని భయభ్రాంతి చేసినటువంటి నేపథ్యం నుంచి మా కార్యకర్తలు కాపాడుకోవడం కోసం ప్రశ్నించేటువంటి సామాజిక మాధ్యమం ఉన్నటువంటి కార్యకర్తలు కాపాడుకోవడం కోసం మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. చట్ట ప్రకారం మనం ముందుకెళ్దాం. దాంట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతే తప్ప వ్యక్తిగత హరణం చేయొచ్చు అంటారా? వ్యక్తిగత హరణం అనేటువంటిది శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యం వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను చదివాను, ఆ స్క్రిప్టే నేను చేశాను, సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టే ప్రకారం చేశానని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? శ్రీరెడ్డి కూడా దాదాపు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళల మీద మహిళలను ఈ రకంగా ట్రోల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారా? మీ పార్టీ స్టాండ్ ఇదేనా? మహిళల మీద నా గౌరవం ఇదేనా? మీకు ఒక స్పష్టం చేస్తామనండి, సామాజిక మాధ్యమాల్ని సోషల్ మీడియాని వాడుకొని అసలు వ్యక్తిగత హరణాన్ని మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళు. ఐటీడీపీ పేరుతోటి నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్గా చేసేటువంటి ప్రక్రియ 2014 నుంచి మొదలుపెట్టారు. దానికి ఉదాహరణ చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ భూములు రైతుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కుంటారని చెప్పేసి పర్యటన చేస్తే ఆ పర్యటనలో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూసినటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబాన్ని దూసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారే 2018 మార్చి 16 డేట్ ఉంది, మీకు ముందుగా చెబుతూ మొత్తం లైవ్లో చూపించామండి. నారా లోకేష్ ఖబర్దార్, చంద్రబాబు నాయుడు మేము 15 సీట్లు మేము గెలిపించి మీకు ఇచ్చాము, మా వల్ల మీ గవర్నమెంట్ ఉందనేటువంటిది ఆ రోజు ఇచ్చి పచ్చ మీడియాని బహిష్కరణ చెప్పేటువంటి పరిస్థితి ఏలూరు మీటింగ్ చెప్పినట్టు ఉంది. రెండోది, అసలు సోషల్ మీడియా రాకముందు నుంచి వాళ్ళకున్నటువంటి ఏదైతే ప్రధాన మీడియా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, స్వయాన తెలుగు పార్టీ వ్యవస్థాపకున్నటువంటి రామారావు గారిని బట్టలు లేకుండా హరణం చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు పక్కన విశ్రాయ హోటల్లో పెట్టుకొని మొత్తం వచ్చి ఎదుగు అని చెప్పేసి ఒక మీడియా ప్రచారం చేసుకుంటూ అసలు మీడియా ప్రచారం ద్వారా మాధ్యమాల ద్వారా వ్యక్తిగత హరణాన్ని కానీ అసలు ఆ మొదలుపెట్టితే టీడీపీకి ఉన్నటువంటి చరిత్ర అది. అందువల్ల ఏంటంటే ఈరోజు శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు బురదలొచ్చు.
బురదలొచ్చు. ఎస్ ఉంటే ఎస్ నిరూపించమని చెప్పండి. జగన్ ప్రోత్సాహంతో నేనంతా లే, అసలు ఆ వైపు కాదు. మాట్లాడాను, జగన్ గారి ప్రోత్సాహంతో నేనంతా మాట్లాడని చెప్పి బోరగడ్డ అనిల్ చెప్తారు. బోరగడ్డ అనిల్కి వర్రా శ్రీరెడ్డి రవీంద్ర కావచ్చు, రెడ్డి, ఇంకెవరైనా వర్రా కావచ్చు, రవీంద్ర వీళ్ళందరూ కూడా. ఏ రెడ్డి అని కావచ్చు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తత్వం కాదు. మీకెందుకు ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా వ్యక్తిని కూడా కించపరచడం అనేది అది సమాజానికి అరిష్టం కాదు, మంచిది కాదు, తప్పదు. దాన్ని మేము వ్యక్తిగతంగా కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ కూడా అదే లైను. కానీ మీరు ఫేక్ కడీలు పెట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఎండగడతా ఉందో, అదేవిధంగా మీరు చెప్పలేదా, మీరు చేయలేదా శర్మిల గారి గురించి ఒక సినిమా యాక్టర్ అని చెప్పేసి మీరు చేయలేదా? మీరు మన విజయమ్మ గారి గురించి మీకు ట్రోల్ చేయలేదా? దొరకలేదు మీ వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? అప్పుడేమైపోయి మీ అందువల్ల ఏంటంటే అదే షర్మిల గారి కట్టుబొట్టు వ్యవహార శైలిలో శారీ గురించి కూడా మాట్లాడింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మీకు స్పష్టంగా శారీ కట్టుకుని అంటారు. మీరు కూడా ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి సేమ్ పేరుతోటి వాళ్ళని ఇచ్చేసుకొని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మొత్తం కూడా లండన్ కానీ అమెరికాలో మొత్తం బ్రాంచీలు పెట్టించి ఐటీడీపీ మొత్తం కూడా అక్కడి నుంచి మొత్తం కూడా మార్పింగ్లు చేసుకుంటూ వచ్చి వీళ్ళే మాట్లాడుగా సేమ్ రాజా ఉన్నాడండి. అతను వేసుకునేదేమో వైసీపీ జెండా, బ్యాక్గ్రౌండ్ ఉండేది వైసీపీ బ్యానరు. మళ్ళీ అతను తిట్టేదేమో వైసీపీలో ఉన్నట్టుగానే వైసీపీని ప్రక్షాళన చేస్తున్నట్టుగానే, అంటే ఒక 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 ఇది ఒక కుట్ర, సామాజిక కుట్ర అనేటువంటిది చేస్తుంది మొత్తం కూడా ఐటీడీపీ అటువంటి వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టుగా భ్రమ కల్పించి ఈరోజు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయటం కోసం ఎప్పుడైతే వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీలుగా వాడుతూ ఉన్నారు. ఎస్, మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇదే విధంగా ఈ మధ్య మా అంబటి రాంబాబు గారు కావచ్చు, మా విడుదల రజనీ గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం మీద మీరు ఏదైతే ట్రోల్ చేసి దాని యాక్షన్ తీసుకుంటే ఎందుకు తీసుకోవట్లేదు? అదేవిధంగా ఈ మధ్య స్టేట్మెంట్లు ఇస్తే ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా నాయకుల్ని వ్యక్తిగత హరణం చేస్తారని చెప్పేసి కంప్లీట్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ చట్టం అనేటువంటిది అంటే కొద్దిమందికి పనిచేసిద్దా, కొద్దిమంది చుట్టంగా కొద్దిమందికి వ్యతిరేకంగా పనిచేసిద్దా? అంటే ఇదే మీ చట్టం చేసేటువంటిది. మీ నాయకుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, ఈ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిపోయిందని చెప్పేసి ఈరోజు రాక్షస పరిపాలన చేస్తాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? లా అండ్ ఆర్డర్ ఎట్లుందనేది పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. కేవలం హింసాత్మక చర్యలు చేయడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసం ఏదైతే బ్రిటిష్ రోలు పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పినది మొదట్లోనే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు యువగళం పేరుతోటి ఏం చెప్పాడో, నేను రెడ్ బుక్ రాస్తున్నాను, రెడ్ బుక్ రాస్తూ ఎవరైతే బలంగా నిలబడతారో, ఎవరైతే ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పడితే వాళ్ళకి నేను భవిష్యత్తులో పదవులు ఇస్తానని చెప్పి ఆ విధంగా ఇసుకుంటూ వచ్చారు. ఎవరండి ఎంఎస్ రాజు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తిట్టోళ్ళకి పదవులు ఇచ్చింది. అదేవిధంగా మొత్తం తీయండి చైర్మన్లు మొత్తం తీయండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేశారో వాళ్ళకి ఈరోజు పిలిచి పెద్ద పెట్టేస్తారు. వాళ్ళు చెప్పున్నారు, వాళ్ళే చెప్పున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి. లోకేష్ గారు చెప్పారు కదా, రెడ్ బుక్ చాప్టర్ 1 అయిపోయింది, రాజారెడ్డి రాజ్యాంగం చెప్పారు. నిజం కదా? ఏమండి చెప్పండి. ఈ రాష్ట్రంలో చెప్పి నారా లోకేష్ గారు విమర్శించాడు గతంలో. ఈ రాష్ట్రంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితుల నుంచి పేదవాడికి సంక్షేమ పేరు తెచ్చే ప్రతి పైసాని వాడి గడప దగ్గరికి వెళ్ళాలి, మధ్యలో ఎవరు దళారులు ఉండకూడదు. అదేవిధంగా గ్రామంలో వంటి పెత్తందరుల ప్రమేయం ఉందని చెప్పేసి గ్రామ సచివాలయం పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రజా సంక్షేమాన్ని డీబీటీ రూపంలో దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా పేదవాడికి ఖాతాలో పడే విధంగా చేసినటువంటి ఒక నూతన విధానానికి ఈరోజు ఇచ్చింది అది రాజారెడ్డి రాజ్యాంగమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పెట్టారు అది తప్ప? అదేవిధంగా ఈరోజు నామినేట్ పోస్టుల్లో మీ జనగా ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక యానాది ఉన్నాడు, ఒక మంగళ ఉన్నాడు, ఒక మాల ఉన్నాడు, మాది కూడా చెప్పండి. ఎమ్మెల్యే తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు? పెద్ద కులస్తులు ఉండేవాడు. ఈరోజు ఏంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కావచ్చు, పేరుకే వాళ్ళకి పదవులు అధికారాలంతా రెడ్డిల దగ్గరే ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణ గత 5 సంవత్సరాల్లో. పేరుకే ఎస్సీ ఎస్టీ బీసీ, కానీ అధికారాలన్నీ కూడా రెడ్డి ఒక సామాజిక వర్గం దగ్గరే ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళ చేతిలో ఒక తొత్తులాగా ఉన్నారు తప్ప అధికారం వారి దగ్గర లేదనేది ప్రధాన ఆరోపణ. కేవలం మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ కొన్నారు, కేవలం ఇది కావాలని చెప్పేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపేట వేస్తున్న నేపథ్యంలోనే ఒక బురద పోసారు తప్ప. నేను అడుగుతా ఉన్నాను, 5 మంత్రి పదవులు ఇచ్చారండి క్యాబినెట్లో రాష్ట్ర స్థాయిలో.
5 ఇచ్చారు, 2 మాదిగలు 3 మాల్లో. ఈరోజు చెప్పండి ఎంతమంది క్యాబినెట్లో 2 ఉన్నారు, ఒక మాల ఒక దిష్టి బొమ్మలాగా. ఈరోజు నామినేట్ పోస్టులు ఇచ్చారు చైర్మన్లు, లెక్కలు చేయండి మీరు 6 ఇచ్చారు చైర్మన్లు మాలా మాదిగలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూడండి, మొత్తం దాదాపు గత ప్రభుత్వంలో 15 మంది ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా బీసీలకు 56 చెప్పుకుంటా పోతుంటే ముందు రాజకీయ ప్రాధాన్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మాట ఒక నినాదం ఉండేది, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని చెప్పి. అలాంటిది ఎక్కడా కూడా నెత్తురు చెందకుండా, ఎక్కడ కూడా ఆందోళన చేయకుండా ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాడు. అదేవిధంగా మహిళలకు మాట అంటారు, మహిళలకు మాట అంటారు. మీరు ఇచ్చిన కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో నిధులు లేవు, అలంకారప్రాయం పదవులు తప్ప దానిలో నిధులు లేవు అనేది ప్రధాన ఆరోపణ. ఒకటండి, అందులో వాస్తవం చెప్పేదండి, ఏదైనా కార్పొరేషన్ అనేటువంటిది ఆ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ రిప్రజెంటేటివ్గా కేర్ ఆఫ్ అడ్రస్గా కార్పొరేషన్ ఉన్నప్పుడు, కార్పొరేషన్కి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ఎకనామికల్ సపోర్ట్ అనేటువంటిది రకరకాల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు, పేదలకు ఏం చేసింది, ఇల్లు వేసుకోవడానికి బొంగులు ఇచ్చింది, తాటాకి ఇచ్చింది. ఆ తర్వాత రామారావు గారు వచ్చారు, శాశ్వత గృహాలు అని చెప్పేసి, అంటే ఒక విధాలు తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చెప్పారు. అదే చంద్రబాబు 2018-19 వరకు ఉన్నాడు కదా, మరి ఎందుకు అమలు చేయలేకపోయాడు అంటే ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చేసే క్రమంలో రకరకాల విధాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే దాదాపు ఈ రాష్ట్రం పేదవాళ్ళకి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంక్షేమ పథకాలు ఎక్కడైనా సరే పాయస అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు 2014 ఏం చెప్పాడు, రైతు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ రూపాయలు రద్దు అన్నాడు, మీ బ్యాంకులో ఉన్నటువంటి మీ బంగారు పుస్తులు మొత్తం బయటేస్తాను చేశాడు, చేయలేదు కదా. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా పోతే మా ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ రూపాయలు మొత్తం రద్దు చేశారు. అదే చెప్పుకుంటూ చాలా చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఏంటంటే సామాజికంగా అట్టడుగున్నటువంటి వర్గాలకి సంక్షేమంలో దళారుల ప్రమేయం లేకుండా, గత ప్రభుత్వంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు మొత్తం వేసారు. నీరు చెట్టు పేరుతో డబ్బులు మొత్తం కోట్లు మిగుల్చుకున్నారు. చెరువు దవ్వుతారు, 2 గంటల పని చేస్తారు, 10 గంటల పని బిల్లు మార్చుకుంటారు. ఎక్కడైనా చెప్పండి ఈరోజు సంక్షేమం పేరుతోటి పేద ప్రజల సంక్షేమాన్ని చూపించి దోచుకోవటం తెలిసిపట్టి కార్యకర్తల విధానం. పంచాయతీరాజ్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం చేసింది, కోట్లాది రూపాయలు దోచుకుంది అనేది ప్రధాన ఆరోపణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో. పవన్ కళ్యాణ్ చెప్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థని నేను గాడిని పెడుతున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా మొత్తం నాశనం చేశారు, పథకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, నిధులు తరలించారు, దోపిడీ చేశారు, ప్రజలకు పంచలేదు. ఓకే, ఇది మొత్తం ఒక ట్రాక్ తీసుకొస్తున్నాము. నేను ఏదైతే నిర్వహిస్తున్నానో శాఖల్లో ఆ శాఖలన్నింటి కూడా పూర్తిగా దోపిడీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. త్వరలోని దీని మీద దోషులు ఎవరుతున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాము, సిబిఐకి విచారణ ఆదేశిస్తామని చెప్పంటారు. ఏం చెప్తారు? నేను ఒకటి చెబుతానండి, 2019-24 ముందు 19 తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి వెళ్తే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉండేది, ల్యాండ్ మార్క్ లాగా ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉండేది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉండేది. ఏమి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఒకటి కనపడింది కేర్ ఆఫ్ అడ్రస్గా. ఈరోజు చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయిన దానికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి డయారా కేసులు వచ్చి చాలామంది డయారాతో చచ్చిపోతున్న విషయం నువ్వు గమనించలేదు. నువ్వేం చెప్పావు, గ్రామాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని మొత్తం మార్చేసి దాని పంచాయతీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసి చెప్పినటువంటి నువ్వు నేను మొత్తం స్టీమ్లో చేస్తున్నటువంటి మనిషి ఈరోజు ఏం చెప్పారు, ఈరోజు చేస్తున్నాడు వాస్తవాలు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. నేను ఈరోజే వస్తూ ఉంటే ఒక గ్రామ సర్పంచ్ నాకు ఫోన్ చేశాడు, మార్టూరు మండలం మార్టూరు ద్రోణాలకు సంబంధించినటువంటి అన్న, పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మొత్తం ఈ ఏదైతే కరెంటు బిల్లు ఉండేయో పంచాయతీల కరెంటు బిల్లు మొత్తం రద్దు చేస్తూ ఉన్నాడు, కానీ అట్టు అబద్ధం, ఈరోజు మేము బిల్లు కట్టాల్సి వచ్చింది, మాకు ఒత్తులు వస్తామండి. ఆయన అట్టే చదువుతూ ఉంటాడు, మాకు మాత్రం ఏదైతే ఆర్డర్స్ రాకముందు వరకు మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేశారని చెప్పి చదువుతాడు. గ్రౌండ్ రేట్లో చూడండి, ఏదైతే పంచాయతీల యొక్క దాన్ని కాపాడటం కోసం, పంచాయతీల ఖచ్చితంగా కాపాడటం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ యొక్క పరిపాలన వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి పేదవాడికి సంక్షేమం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు కంటే గత ప్రభుత్వాలకు అంతకంటే భిన్నంగా లేదు. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్కి ఎటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గడపడ మన ప్రభుత్వంలో కూడా ప్రతి పంచాయతీకి సచివాలయానికి 7 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఈ రోజు మొత్తం చూసుకుంటే ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్ పంచాయతీని నిర్వీర్యం చేశారు. అధికారాలు లేవు, నిధులు లేవు. నేను అంటుంది అదే, ఏం చేసి తరలించారు. పంచాయతీలు అనేటువంటిది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి స్వభావానికి దాన్ని పవర్ సెంటర్గా మార్చుకునే పరిస్థితుల నుంచి, ఆ పవర్ సెంటర్లో నుంచి కొంతమంది చేతుల్లో పవర్ సెంటర్లో నుంచి పంచాయతీలు అంటే
ప్రజలకు సర్వీస్ చేయడం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో చూడండి మీరు సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా పరిపాలనాన్ని ఈరోజు అయితే మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పింది, ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి చేసింది. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కేంద్రంతో ఈరోజు మొత్తం కూడా వాళ్ళకి విత్తనాల సేకరణ కానించి విత్తనాలు మళ్ళీ పంట అమ్మేవరకు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొత్తం కూడా ఒక స్ట్రీమ్లను చేస్తూ ఉంటే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొలాప్స్ చేయడం వల్ల ఇటీవల కాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వేలాది ఎకరాల పంట నష్టపోయినటువంటి ఏలూరు లాంటి కాలువల కింద మునిగిపోయినటువంటి నష్టపోయడానికి లేనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేకపోవటం వల్ల, క్రాపు ఏదైతే సర్వే చేయటం ఫెయిల్ అయిపోవడం కారణం ఏం తెలుసా? గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా రైతులు మొత్తం సుభిక్షంగా ఉన్నారు. వ్యవసాయం అంటే పండుగటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం చూసాం. ఈరోజు చూడండి, ఎస్ రైతు కళలో చూడండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఇతరులందరికి రైతులు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎరువులు మొత్తం ఇబ్బంది లేకున్నారు. అసలు గ్రామంలో ఖరీఫ్ రబీ వచ్చేసింది, ఇంత మటుకి ఖరీఫ్లో క్రాపు ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు, చాలా ఉన్నాయి. నువ్వు అన్నటువంటి రైతుకి ఏదైతే అన్నదాత అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తున్నాడు, 20,000 రూపాయలు అయ్యి నువ్వు బడ్జెట్లో ఎంత పెట్టావు? 1,000 కోట్లు పెట్టావు. 1,000 కోట్లు ఏమో కాపురు ఖజానా అంతా దోచేశారు. జగన్మోహన్ రెడ్డి ఖాళీ గల్లా ఇచ్చారని చెప్తారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసలు అంతా అప్పులు గొప్ప రాష్ట్రాన్ని బడ్జెట్ బోటులా తయారైంది. వాళ్ళు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు మిగిల్చిపోయని చెప్పేశారు. ఎస్, మీరు చెప్పింది వాస్తవం అయితే బడ్జెట్లో రావాలి కదా. మీరు బడ్జెట్ చెప్పాడు ఏం చదివారు? మొత్తం 9 లక్షల చిల్లరని చెప్పేసి అప్పులోనే చెప్పేశారు. బడ్జెట్లో ప్రింటెడ్ మ్యాటర్లోనే 9 లక్షలు చూపిస్తూ ఉంటారు, బయటకు వచ్చేటప్పటికే మౌత్ పబ్లిసిటీకి వచ్చే 14 కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు. ఏంటి అసలు మీ మధ్య గందరగోళం? ఈరోజు బడ్జెట్ అనేటువంటిది ఎస్ నీకు తెలుసు మొత్తం వాస్తవాలు కేవలం ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే. మొత్తం చెప్పండి, నువ్వు వదిలిపెట్టిపోయినటువంటి 2019లో వదిలిపెట్టిపోయినటువంటి దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 లక్షల కోట్ల అప్పులు, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ మొత్తం కలిపి 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు ఉందని నువ్వే బడ్జెట్ చెప్పే కదా. బడ్జెట్లో నువ్వే రాస్తావు, బడ్జెట్లో నువ్వే చెబుతావు, మళ్ళీ బయటకు వచ్చేలాగా 10 లక్షల కోట్లు అంటావు. ఏంటి అసలు ఇదంతా కూడా? నిర్మలా సీతారామన్ చెప్పిన స్వయాన ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం కూడా 2013-23లో చెప్పింది 6 లక్షల కోట్ల కంటే మించలేవని చెప్పేసి, మళ్ళీ తర్వాత మొత్తం చెప్పుకుంటే మొత్తం నువ్వు 9 లక్షల కోట్లేగా చెప్పింది ఈరోజు. అంటే కేవలం ఏంటంటే చంద్రబాబు అంకల్ గారితోటి వాళ్ళు బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి అప్పులకి చూపినటువంటి అప్పుల మధ్య వ్యత్యాసం దొరక్క వాళ్ళు ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం లెక్కతో చెప్పినాక వాళ్ళు మొత్తం కుర్తులో పడ్డ ఎలుకలా తయారైపోయి దాన్ని కవర్ చేయడం కోసం ఈనాళ్ళు ఆర్టికల్ రాపిస్తూ వస్తూ ఉంది ప్రజలు నమ్మించడం కోసం. బడ్జెట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. సూపర్ 6 గురించి పెట్టలేకపోయారు, బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు మొత్తం కూడా పెట్టలేకపోయారు. పూర్తిగా ఫెయిల్యూర్ బడ్జెట్ మన వచ్చినటువంటి 2024 బడ్జెట్. అందువల్ల ఏంటంటే విశ్వసనీయులైనటువంటి వాళ్ళ నుంచి మాటలు ప్రజలు మొత్తం గమనిస్తాం. అదే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ మీద ప్రస్తావించాక ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అసెంబ్లీ ఎందుకు బహిష్కరించారు? ఎస్, మీకు ప్రజలు ఓట్లు వేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజా సమస్య పరిష్కరించాలనేది. ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ప్రజలు ఒక అవకాశం ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అదేవిధంగా ప్రజల పక్షాన అసెంబ్లీ అసలు దేనికి ఉండేది? అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక వేదిక. వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటిది అధికార పక్షం ఉన్నటువంటి ఒక పక్క ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్? చెప్పండి ఎవరున్నారు అంటే చెప్పండి. అంటే ప్రజలు మీకు ప్రతిపక్షం ఇష్టపడలేదు, ప్రతిపక్షం కూడా ఇష్టపడలేదు ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి 18 సీట్లు తగ్గితే అని పదే అన్నారు. ప్రతిపక్షానికి సంఖ్య మ్యాండేట్ కాదు, 18 సీట్లు ప్రతిపక్ష హోదా ఉండదు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, మీకు ఎలా ఇస్తారు 11 సీట్లు? ఈ మీడియా సాక్షి అడుగుతా ఉన్నాను, 11 సీట్లు మీకు ఎలా ఇస్తారు? మొన్న ఇచ్చారు కదా 170 సీట్లలో 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు సార్? 2019లో 23 సీట్లు ఇచ్చారు కదా. స్వయాన మంత్రి చేసినటువంటి కొడుకు నారా లోకేష్ ఓడిచ్చారు కదా. స్వయాన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అంటే గెలుపోవడం సహజం, సంఖ్య పక్కన పెట్టండి, సంఖ్య కంచె పక్కన పెడదాం. మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. సింగిల్గా పోటీ చేయమని ఎప్పుడైనా సరే చంద్రబాబు గెలవమని చెప్పండి. అతని యొక్క రాజకీయ జీవితంలో 1995 నుంచి ఈనాటి వరకు ఏ రోజు సొంతగా పోటీ చేసి గెలిచినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిశారు, ఏదో మాయ చేశారు, ఏదో మిషన్లు అంటున్నారు, ప్రజలు చెబుతున్నారు అనుకుంటున్నారు. అందువల్ల అంటే మీకు దమ్ము లేదు. ఎస్, మేము స్వీకరిస్తూ ఉన్నాం. 11 మందే ఇచ్చారు మీకు భయం లేదు, మీకు ధైర్యం ఉంది. ఎస్, ప్రభుత్వం చేసేటువంటి విషయాల పట్ల మీకు ధైర్యం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రజా వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన మీరు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రజల పక్షాన మంచిగా మీరు నిర్ణయించడానికి మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు సమయం కేటాయించండి మీకు దమ్ముంటే. అసెంబ్లీకి వస్తే సమయం కేటాయించండి. ఇవ్వండి. అసెంబ్లీ రాకుండా పారిపోయారు. అసెంబ్లీకి రాకుండా 11 మంది వైసీపీ పారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఉండదు. నేను చెబుతానండి,
అంటే మండలకు వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? మండలకు వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో అడుగుతూ ఉంది, దాన్ని మాట్లాడలేదు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా ప్రభుత్వానికి అడిగింది ఇది పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి దాన్ని బుట్టదాఖలు చేశారు. నేను అడుగుతూ ఉన్నాను, స్వయాన జ్యోతుల్ నెహ్రూ గారే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇసుక పాలసీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇసుక మొత్తం పక్క రాష్ట్రం తరలిపోతూ ఉంది, రాష్ట్రం అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి లేకుండా పోతుందని చెప్పేసి మాట్లాడితే ఆయనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు 2 నిమిషాలు టైం ఇచ్చి తీరా మాట్లాడుతూ కూర్చో అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు కదా, ఏ స్పీకర్ అన్న నోరు కట్టేస్తానని చెప్పేసానుగా. అంటే స్వయాన స్వపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వాస్తవాలు మాట్లాడే అవకాశం లేని చోట మరి 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే మాట అవకాశం ఇస్తారా? అందువల్ల నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అసెంబ్లీకి వస్తే గంట సేపు మాట్లాడే అవకాశం ఇస్తాము, దీని మీద తీర్మానం చేస్తామని నెల్లూరు కోటమిరెడ్డి కూడా చెప్పారు. గంట సేపు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము, తీర్మానం చేసి ఇద్దాము, అప్పుడైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో చూద్దాము, జగన్ కనపడితే ఒక నమస్కారం చేయాలని చెప్పి ఉందని చెప్పి ఆయన కోరిక తెచ్చారా? కోటరెడ్డి కోరిక తీరద్దా? కోటరెడ్డికి రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో సామెతగా సూర్యకి గుట్టం కాదు, తిన్న ఇంటికి ఓస లెక్క పెట్టాలి. అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అధికార పక్షానికి 2 3 కాదు, అక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని ఆ హోదా ఇచ్చే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంది స్వీకరించడానికి. మీరు నిజంగా అయితే సూపర్ 6 మంచి ప్రభుత్వం అంటారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పి ఇంటికి స్టిక్కర్లు అంటించారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు కదా, మేము సోర్స్ అమ్మ చేస్తాం అన్నారు కదా, మీకు దమ్ముంటే మీ విధానాల మీద మీరు ప్రతిపక్షంగా మాకు గైడ్ చేయండి, మా లోపల సరిచేయనటువంటి అంత విశాల దృక్పథం మీలో ఉంటే ప్రతిపక్ష హోదా స్వాగతించండి, తప్పే ఉందంటున్నా. మీకు తెలుసు మీ భయం ఏదో తెలుసు, మీ లోపాలు తెలుసు, మీరు చేసేటువంటి కుట్రలు తెలుసు, అందుకని ఎక్కడ మనం లోపం ఎత్తారని చెప్పేసి ఈరోజు సంఖ్యాపరంగా 11 సీట్లే ఉండొచ్చాము, కానీ 40% ఓట్లు సింగిల్ పార్టీకి మా పక్కన ఉన్నాయి, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజలు మొత్తం కూడా రీథింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏంట్రా మనం పాలిచ్చేటువంటి గేదెలు పెట్టి ఏదో తెచ్చి ఇంట్లో కట్టేసుకున్నాం, ఏంది కర్మ అని చెప్పేసి అని సూపర్ 6 అన్నారు, సూపర్ డూపర్ అయిపోయింది. అదేవిధంగా మంచి విద్య లేదు, మంచి వైద్యం లేదు, కానీ మంచి మందు అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల పేపర్ తీయండి, ఆడపిల్ల అత్యాచారాలు జరుగుతాయి. నాసిరకం మందిచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెంపిందంటారు, నిజం కాదంటారు? అది నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నాసిరకం మందిచ్చిన మాట ఒకటి అడుగుతా ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఈరోజు అమలు అవుతా ఉన్నాయి, మార్చి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మీరు నూతన మద్యం పాలసీ తీసుకున్నంతవరకు దాదాపు 4 నెలలు అదే మందు కదా, అదే బ్రాండ్లు కదా, ఎంతమంది జరిపి లెక్కలు తీసి చెప్పండి. అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా మొత్తాన్ని వాడి ప్రజల మైండ్ల మొత్తాన్ని పొల్యూట్ చేసి ఇప్పుడు క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. క్వాలిటీ మద్యం ఇస్తున్నాము, రేట్లు తగ్గించారని చెప్తారు. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా క్వాలిటీ మద్యం ఇచ్చాము, మద్యం ధరలు తగ్గించామని చెప్తున్నారు. ఈరోజు మద్యం పేరుతోటి అన్ని పాత బ్రాండ్లు అందుబాటులో చెప్పేదండి. అసలు మద్యంలో మీరు అన్నట్టు ఏంటంటే తాసుపాములో చిన్న పాము మంచిది, పెద్ద పాము మంచిది అన్నట్టుగా ఉంది. అదేవిధంగా మద్యంలో అసలు మంచిదంటే చేసి మీరు చెప్పండి, లెక్క చెప్పేదండి. నేను అడుగుతా ఉన్నానండి, అంటే చంద్రబాబు 100 చెబుతాడు, ఏది కూడా అతనికి విశ్వసనీయత లేదు. ఈరోజు మద్యమే ఒక చెప్పండి మద్యం మంచిదని చెప్పేసి మీరు దాని మీద మద్యం ఇస్ నాట్ ఇంజురీ హెల్త్ అని చెప్పి అది తీసేసి పంచండి. మేము అడుగుతా ఉన్నాం, హానికరం అని చెప్పి లేకపోతే తీయండి, మంచిది అయితే పెట్టచ్చు కదా. ఈరోజు మీరు మంచి విద్యుత్ ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వైద్యం ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వాటర్ ఇచ్చాము గ్రామీణ చెప్పుకోలేకుండా ఒక సిగ్గు విడిసి మంచి మద్యం ఇస్తామని చెప్పి అంటున్నారంటే మీరు మద్యాన్ని ప్రోత్సహించేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దాదాపు 15-20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే అది ప్రజల సంక్షేమానికి ఉపయోగించాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం కూడా వాళ్ళ జేబులో నింపుకోవడం కోసం, ఎమ్మెల్యేల జేబులు నింపుకోవడం కోసం, తెలుగు పార్టీ కార్యకర్తల జేబులు నింపుకోవడం కోసం ఈరోజు మద్యం ధర వచ్చే ఆదాయం మొత్తం ప్రైవేటులు దాచిపెట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకి పర్సెంటేజ్లు ఎక్కువ ఇచ్చుకో షాపు నడపాలంటే మా పర్మిషన్ ఉండాలి. ఎవరన్నా బయట వేరే పార్టీ వాళ్ళకి వస్తే వాళ్ళని బలంతరం గుంజుకొని వాళ్ళకి ఒత్తిడి పెట్టి వాళ్ళ కాడ పర్సెంటేజ్ తీసుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచిలు దొరకలేవు, కానీ బెల్ట్ షాపుల రూపంలో లెక్కనటువంటిది విచ్చలవిడిగా పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం ఆడపిల్ల మీద మద్యం మొత్తులో తండ్రి పిల్లల కూతురు మీద అత్యాచారం పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మద్యం మొత్తులో యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మద్యాన్ని స్ట్రీమ్లైన్ చేసి
మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోసుకోవడం కోసం నూతన విధానంతో ఈరోజు మొత్తం ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల రాజకీయాన్ని అసలు ముఖ్యమంత్రి అనేటువంటిదని ఒక మంచి ప్రభుత్వం అనేటువంటి ఫెయిల్ అయిపోయి మంచి మద్యం అని చెప్పి చాలా సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరని చెప్పి షర్మిల చెప్తారు. షర్మిల గారి గురించి ఏం మాట్లాడతాం, షర్మిల గారి గురించి ఏం మాట్లాడతాం, ఆమె అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆత్మపరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది అసలు అనవసరంగా మనం నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకునేవేంద్ర కర్మ అని చెప్పేసి అని ఎక్కడో కుటుంబాలటువంటి అన్నదమ్ముల విషయాలు మొత్తం బహిరంగ చేసి అది పార్టీ నిదాంగా చేసేసి ఈ రోజు పార్టీకి మొత్తం తలనొప్పి ఇచ్చి పెడతామని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. త్వరలో ఆమె కోసాలు కుదిరిపోతూ ఉంటాయి. ఈరోజు ఏదైతే షర్మిల గారి మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఆమె తుమ్మితే అది స్టేట్ వార్త, అది ఏదైతే చెబుతా ఉంటుందో అది స్టేట్ బ్యానర్ చెబుతుంది. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే షర్మిల గారు ఏదైతే లెటర్లు ఇచ్చి లెటర్ మీద దానికి వివరణ ఇస్తే ఎందుకు మీరు స్టేట్ బ్యానర్ వేయటం ఈనాడు రాదు, ఎందుకు జ్యోతిలో రాదు అంటే షర్మిల గారు ముందు లెటర్ రాస్తే ముందు చంద్రబాబు గారు సోషల్ మీడియాకి వచ్చింది, ఐటీడీపీకి వచ్చింది, టీడీపీ అఫీషియల్ పేజ్ వచ్చింది, అది ఈనాడు జ్యోతిలో బ్యానర్ ఐటమ్కి వస్తూ ఉండేది. అంటే ఇక్కడ ఎవరు అనుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కుటుంబంలో నిప్పులు రాజేసి ఆ సలిమంట కాసుకుంటూ కూర్చున్నాడు ఈరోజు. అందువల్ల అంటే షర్మిల అనేటువంటి ఆమె ఒక సెకండ్ లాగా మారిపోయి చంద్రబాబు చేతిలో చంద్రబాబు యొక్క గాడి విద్యలో ఒక జపరైపోయింది. అందువల్ల అంటే షర్మిల గారి గురించి కాంగ్రెస్ పార్టీ తలబట్టుకుంటుంది. షర్మిల గారు తన యొక్క ఏదైతే కుటుంబ విషయాల మొత్తం బజార్కిచ్చి కుటుంబం యొక్క విలువలు మొత్తం తీసినటువంటి పరిస్థితుల మధ్య వారిని ఎంకరేజ్ చేస్తున్న మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూటమి. అందువల్ల ఏంటంటే షర్మిల గారు ఆలోచించాలి, పాపం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఆస్తుల వివాదంలో సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కోర్టుకే లాగలేదు. రాష్ట్ర ప్రజలకు కోర్టు ట్రిబ్యునల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు చెప్పేదండి. ఏదైతే కోర్టులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేంజ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏదైతే తల్లికి తెలియకుండా తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తం కంట్రోల్ తెచ్చుకొని ఏదైతే షేర్లు మార్చుకున్న క్రమంలో అవి జరిగే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఒకసారి కోర్టు అటాచ్మెంట్ అయినాక ట్రిబ్యునల్లో నుంచి హైకోర్టు ఇచ్చినాక ఇది కోర్టు తేలేంత వరకు ఏది చేయడానికి ఏదన్నాక వీళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ముద్దాయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ప్రాపర్టీస్ విషయంలో. అందువల్ల శిక్ష అనిపించింది ఈయన. అందువల్ల అంటే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే కోర్టులో ఉన్న ప్రాపర్టీలు షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే క్రమంలో అది కానీ నెరవేరితే జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నటువంటి కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి జగన్ గారు ప్రధానంగా మళ్ళీ బెయిల్ ఇదైపోయి అతను జైలు పెట్టినటువంటి ఒక వ్యూహాత్మకటువంటి స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా షర్మిల గారు మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఇది కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లా ఇది ఉందో దానికి లెటర్ పెట్టాడు, ఇది చెల్లుబాటు కావని చెప్పేసి. దాని మీద జగన్ గారికి నిజంగా తల్లి మీద చెల్లి మీద కోపం ఉంటే క్రిమినల్ కేసు పెట్టలేదే. ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా లా ట్రిబ్యునల్ కోర్టు అయితే ఉందో దానికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి తెలియజేశాడు. అది ఎట్లా నెరవేరింది? కేవలం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ప్రచారం ఏంటంటే తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడు? ఏంటంటే చంద్రబాబు చెప్పేది వాళ్ళ తమ్ముడే ఆయన యొక్క వేదనలకు గురై పాపం మానసికంగా గురిపోయిన కాక మనం చనిపోయాడు ఆయన వల్ల కదా. అదేవిధంగా వాళ్ళ సోదరి ఏదైతే మాదాపూర్ ఇక్కడ 4 ఎకరాల భూమి మొత్తం కూడా ఉమ్మడికి వచ్చినటువంటి దాన్ని ఈగిపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇది బయట కదా. ఈ చంద్రబాబు ఏం మాట్లాడండి అసలు? ఈరోజు వాస్తవానికి వైఎస్ రాజశేఖర గారు ఏదైతే తను సంపాదించిన ఆస్తుల్లో ప్రతిదీ కూడా కొడుక్కి కూతురు సమానంగా వాటా ఇచ్చిన మాత్రం అందరి దేశం దగ్గర సత్యం. ఆ ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసి తను సొంతగా పెంచుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఒక చెల్లిగా సోదర సమానత్వంతో ఆస్తులు కూడా ఇచ్చినటువంటి ఉంది. దాన్ని వాళ్ళకున్నటువంటి ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఆస్తుల్లో హక్కుదారులు షర్మిల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం జగన్ గారికి వచ్చింది. ఈరోజు ఆమె కూడా ప్రయత్నం చేసింది. తెలంగాణ పోయి టీవైఎస్ఆర్ పెట్టింది, అక్కడ ఓడిపోయింది, అసలు పార్టీ మూసేసింది. మరలా ఇక్కడికి వచ్చేసి అర్థం కాని పరిస్థితులు ఆడికెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మలు గాడిపోయి ఈరోజు వైఎస్ఆర్ ఏదైతే ఆయన రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం తాపత్రయ పడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి దానికి సార్థకత జగన్మోహన్ రెడ్డి గారి తప్ప దాంట్లో నువ్వు వాస్తులో కోట్లాడు తప్పలేదు.
ఆ కుర్చీ రాలేదు కాబట్టి, ఆ వారసత్వం రాలేదు కాబట్టి ఏదో ఒక రూపంతో జగన్ గారిని డిస్టర్బ్ చేసి మైనస్ చేసి అవసరమైతే శత్రు సైన్యంలో చేరైనా సరే జగన్ గారిని దెబ్బతినటువంటి ఒక కుట్రపూర్తినటువంటి ఒక చెల్లిగా రక్తముచ్చిన చెల్లిగా ఆ విధంగా తయారైందంటే అంతకంటే బాధాకర విషయం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఈ చర్చ జరపడం చాలా బాధగా ఉంది. శర్మిల గారు ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోయి అన్నని పోగొట్టుకున్న చెల్లిలాగా ఉండకూడదు, అన్నతో కలిసి రోజు రాబోతోంది. దీని మొత్తానికి సోదరుడు అనిల్ అయితే ఉన్నారో అతను మొత్తం కూడా ఈరోజు కుటుంబాన్ని మొత్తం చిన్నభిన్నం చేస్తూ ఉన్నాడు. అవి మొత్తం త్వరలో వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడుగా ఉన్నటువంటి భారతీయ గారు పిఏగా చెప్పేది వర్రా రవీందర్ రెడ్డి షర్మిల గారి గురించి కానీ సునీత గారి గురించి కానీ వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు, వారి వ్యక్తిగత హననం చేశారని ప్రధాన ఆరోపణ. అలా చేయడం కరెక్టేనంటారా? వర్రా రవీంద్ర రెడ్డికి భారతీ గారికి చేయడం అనేది భారతీ గారికి ఎవరు పిఏ లేరు. చెప్పండి ప్రూవ్ చేయమని చెప్పండి. కేవలం ఏంటంటే పోలీసులు ఎవరి చేతిలో ఈరోజు పోలీసు ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చేతిలో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యం అమలు చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న క్రమంలో కదా మీ డిప్యూటీ సీఎం చెప్పింది ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని. ఆయనేమో ప్రశస్తన మనిషి ఏదో సామెతగా అత్త మీద కోపం తొత్తు మీద చూస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నటువంటి చంద్రబాబు మీద మాడకుండా ఏదో దళితురాలు కాబట్టి ఒక మహిళ కాబట్టి ఏదో సామెతగా మరోలా ఉంటుందంట. ఏమండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటే మరోలా ఉంటుందండి. ఎలా ఉంటుందంట పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకుంటే? ఒక అహంకార పూరిత మాటలు ఎవరు నువ్వు తీసుకుంటే నువ్వు ఎవరు అసలు? ఈరోజు క్యాబినెట్కి హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు తీసుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు అంటే ఒక డిక్టేటర్ రాజకీయం ఒక అహంకార పూరితటువంటి విషయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు స్వార్థపూర్తి విధాలతో పవన్ కళ్యాణ్ క్షమించాడు కానీ ఎవరు నువ్వు అసలు తీయటానికి? నువ్వు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి తర్వాత సగ ప్లేస్లో నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అడుగు, సార్ మన రాష్ట్రంలో ఆర్డర్ కంట్రోల్ తప్పిపోతుంది కాబట్టి సరిచేయండి అని చెప్పి ప్రశ్నించాలి, అడగాలి. అదే క్రమంలో లేదు సోదర సమానటువంటి సహచర మంత్రి అయినప్పుడు అమ్మాయి కొంచెం ఇది కంట్రోల్ చేసి బాగాలేదు పరిస్థితి చెప్పుకోవాల్సిన పరిచి నువ్వు ప్రజావేదిక మీదకి వచ్చేసి పబ్లిక్లోకి వచ్చేసి ఒక మాదిగ మహిళ కాబట్టి ఒక ఎస్సీ లాంటి సులకన భావంతో ఆ విధంగా మాట్లాడి తన యొక్క అహంకార పూర్తి విధానాన్ని ఎస్సీ లాక్కుంటే అంటే ఏంటి అసలు ఇది? ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒక ప్రాసెస్ ఉండేది. ఏదైతే సిఎల్పి గారిచి మంత్రి ముఖ్యమంత్రి ఉంటారు, అదేవిధంగా మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, క్యాబినెట్ మొత్తం అప్రూవల్ మొత్తం గవర్నర్కి వెళ్ళింది. ఇది మొత్తం పెట్టేసి అసలు నీకు రాజకీయ పరిణితి లేకుండా రాజకీయ మీద అవగాహన లేకుండా క్యాబినెట్ కూర్పు మీద అవగాహన లేకుండా నేను తీసుకుంటానని చెప్పమంటే నువ్వు ఎంత పవన్ కళ్యాణ్ వస్తే హోంమంత్రిగా వస్తే మరోలా ఉంటుంది. ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్? ఏ ఉండదు. చూసాక ఇప్పుడు 3 శాఖలు ఆయన చేతిలో ఉండి పర్యావరణం ఉంది, ఎక్కడ పర్యావరణం మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంది, రూరల్ వాటర్ సప్లై ఉంది. ఏందండి నేను చేసేది? అసలు ముందు ఆ శాఖ గ్రిప్ తీసుకోమని చెప్పండి. ఏదో తాబేలాగా ఎప్పుడు 6 నెలలకు ఒకసారి తలకాయ పెట్టుబెట్టినట్టు వస్తూ ఉండేది. ఈరోజు తన శాఖ మీద గ్రిప్ తెచ్చుకోమని చెప్పండి. ఏం మాట్లాడు ఆయన? నువ్వు రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రజల చేతికి ఏదో నువ్వేదో ప్రశ్నిస్తావంటే నమ్మారు, నిన్ను శారదీశారు, గెలిపించారు, తీరా నువ్వేదో పండుకున్నావు. నువ్వు గతం చెప్పింది మొత్తం మార్చుకొని ఓసర వెళ్ళి కూడా రంగులేదేవు కానీ అన్ని వేషాలు మార్చినావు కానీ నువ్వు రకరకాల వేషాలు మార్చి ఆ ఊరు పోతే నాది ఈ ఊరు అంటావు, ఇంకో చోట పోతే ఇంకో చోట. రేపు మహారాష్ట్ర పోయి ఇక్కడ నా పిల్లల మొత్తం ఇక్కడ ఉంటారు చదువుకుని అంటారు. అదేవిధంగా ఇంకో కూడా చెప్పాల్సింది, నా భార్య కూడా ఇక్కడేం చెప్పాల్సింది బాగుండేది. అందువల్ల ఏంటంటే భార్యల వివాదమే వైసీపీ పార్టీకి ఓటమి కారణం అంటారా? వైసీపీకి ఓటమి కారణం అంటారా? కాదండి, వైసీపీ ఓటమికి అదొకటే కారణం. పవన్ కళ్యాణ్ మీద ఆరోపణల కారణం కాదంటారా? ఏమండి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం కాదంటారా? ఈరోజు మహారాష్ట్రలో చెప్పాడు నా పిల్లలు ఇక్కడ మరాఠీ నేర్చుకున్నారని చెప్పన్నప్పుడు పిల్లలు ఎట్టొస్తారు? భార్య ఉండాలి కదా. ఎస్ నేను నా భార్యది ఇక్కడ, మన రెండో భార్యది ఇక్కడ, ఈ ప్రాంతంలో నాకు అభిమానం ఉంది అని అది కూడా చెప్తే బాగుందంటే మన ఇక్కడ విమర్శిస్తే కాదు. ఒక భార్య విడిపోవడానికి కలిసి ఉండటానికి రకరకాల కారణాలు ఉంటే వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని మనం పడుచుకోదు. అంటే ఇక్కడ ఏంటంటే నేనేంటంటే ఎక్కడికి పోతే ఏ ఎండకు పడితే ఆ గొడుగు పట్టడం, ఏ రోడ్డుకి పడితే ఆ రోడ్డు కాడ పాట పట్టడం, అంటే ఒక రాజకీయాలు ఒక స్థిరత్వమైనటువంటి మనిషి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం. వాళ్ళ 3 పెళ్లి 30 పెళ్లి మాకు అనవసరం, ఎందుకంటే అది ఆయన ఎన్ని బాధలు పడడం ఏముంది అది మనకు అది అసలు నేను ఆ విషయం వ్యతిరేకిస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే నేనేంటంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎక్కడ ఒక్క స్టాండర్డ్ లేనటువంటి మనిషి అతను, అది నేను చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? 151 నుంచి 11 రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఘోరాలు నేరాలు అంటే మంత్రులు మాట్లాడిన తీరులా, బూతులు మాట్లాడటం వలన, అవినీతి ఆరోపణల? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ హౌస్ కమిటీలు వేస్తున్నారు. జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది,
భూసేకరణలో దోపిడీ జరిగింది, టిట్కో దాంట్లో దోపిడీ జరిగింది, అలా ప్రతి విషయంలో కూడా మీరు దోపిడీ చెప్పే జరిగింది. దానికి వస్తాను. హౌస్ కమిటీలు కూడా వేస్తున్నారు. నేను మీరు పెద్దాన్ని చెబుతాను, నేను చెబుతా ఉన్నాను. నీరు మీరు దోపిడీ జరిగింది 2014-19 మధ్య. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 600 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఏ అయితే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది. ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు జైలుకి వెళ్ళింది. ఈవెన్ ఈడీ ఎవరి చేతిలో ఉండదండి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయిందని చెప్పేసి అని. అంటే అవినీతి గురించి కాదు. అదేవిధంగా చింతకాయల పాత్ర ఉన్నాడు, చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా. అదేవిధంగా ఏదైతే మన ఈయన పట్టాభి తిట్టాడు కదా, బోసలిక్ అని చెప్పేసి తిట్టడం వాళ్ళే తక్కువ తిట్టలేదండి. వైసీపీ మందులు తిట్టలేదు. మీరు ఏది చెప్పారు తిట్లు అనేది కావచ్చు, లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ ఓడించారు అనుకుంటే వాళ్ళు తిట్టారు కదా. వాళ్ళు తిట్టారు, ప్రజలు చూశారు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటే డబుల్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త సిరిస్మా కావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాల్సింది. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కూటమి కదా 2014 కూడా వచ్చింది, ఇదే కూటమి ఉన్నప్పుడు ఇదే కూటమి 2019లో వచ్చినప్పుడు తీర్పు ఇచ్చారు కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని శివసావిద్దాం. అంటే ఇప్పటికైనా ఓటమికి ఎందుకు ఓడిపోయాము అనే పార్టీ ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుందా సార్? ఒకటండి, కారణాలు ఏంటి? డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ వచ్చింది? మాత్రం ఓటమికి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉంటుంది. అందులో మా గుర్తు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, ఇన్ని అబద్ధాలు చెప్పిన, ఇన్ని కూటమి కలిసిన 40% ఓటు బ్యాంక్ ఉందని మర్చిపోవద్దు. అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ భయం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలమేందో తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. వాళ్ళకి తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే. మనం ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, లేదంటే ఇంకేదో ఏదైతే ప్రజలు చెబుతారు ఈవీఎంలు కావచ్చు, ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎస్ అతను మగోడు జనం ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి శాంతి భద్రత అమలు చేసి సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడికి జగన్ మీదే జగన్ జపం తప్ప, జగన్ మనుషులు తప్ప, జగన్ మనుషుల్ని దెబ్బతీయటం తప్ప తెలుసు. ఎందుకంటే శత్రువు అనేటువంటి మనం అనుకున్న శత్రువు కాదు, బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్ళకుంది కాబట్టి ఈరోజు ఒక కక్షపూర్తి రైతం చేస్తాం తప్ప. మేము 11 సీట్లు పక్కన పెట్టండి, మేము ప్రజల్లో బలంగా ఉన్నాం. అందుకే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండట్లేదు? నేను అడుగుతా ఉన్నాను. వైసీపీ నుంచి 24 వరకు చంద్రబాబు హైదరాబాద్లో పోలేదా? కరోనా వచ్చి ప్రపంచంలో తలకిందులు అవుతా ఉంటే ప్రజలకు సర్వీస్ చేయాల్సింది భావించి 3 అడుగులు సమాన దూరంగా ఉంటే 300 కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కదా. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 24 ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపినట్టు దాఖలు లేవా? ఆయనకి ఇప్పుడు స్థిరనివాసం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది. ఇప్పుడు మరి ఎస్ ఈరోజు గవర్నమెంట్ ఉంది, మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? వీకెండ్ కొడుకు లోకేష్ గారు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా ప్రతినిధి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కింద వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక పక్క పార్టీ సర్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాని మీద దృష్టి పెట్టాలి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెడతాం, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి పారిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోడు, ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు. వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందువల్ల అంటారు? ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటేంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటట్టు ఉండాలి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ప్రభుత్వం అంటే తెలుగు పార్టీ క్యాడరు, తెలుగు పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు.
అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల అంటే జగన్మోహన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి అదే చెప్పండి పార్టీ సార్. 2 సంవత్సరాల కరోనా వచ్చి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడగలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షతని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్ తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేకుందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకి ఆధారపడుద్ది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకున్నటువంటి వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా. లెక్కల పేరుతోటి, ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యక్రమం దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమీ సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేలేక చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థలో నుంచి ఏదైతే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని, ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం నాణ్యానికి, రెండవ వైపు చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు అని కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదిరింది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు వీళ్ళ యొక్క నాటకాలు, డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం పాలిచ్చే గేదెని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గేదెని పోగొట్టుకొని దున్నపో తీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు ఈ నాయకులంతా? సార్ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పార్టీ ఒకటి వ్యవస్థ చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడుగుతో ప్రయాణం మొదలైంది. ఆ రోజు తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో, అనేకమైనటువంటి సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఒకసారి 15 సీట్ల నుంచి 63 సీట్లకు వచ్చి ప్రతిపక్షాలు అదే క్రమంలో ఈ రోజు ఏంటంటే అవినీతితో పుట్టిన పార్టీ. అవినీతి గురించి మాట్లాడడానికి ఎవరు హక్కు ఉందని చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉంది కానీ నేను అడుగుతా ఉన్నాను, 2 ఎకరాల రైతు కుటుంబం నుంచి 2 లక్షల కోట్లు అట్టు వచ్చి అతను చెప్పండి. ఆ మ్యాజిక్ అని చెప్పండి. హెరిటేజ్ ఫుడ్ ఎవరిది చెప్పండి. అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దెయ్యాలు వేదలో నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కానించాయి ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది. నీలాగా మా నాన్న 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకతోటే 150 కోట్లతో 200 కోట్లు వచ్చాడు కదా. అందువల్ల అవినీతి గురించి, నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేతి లేసేందుకు ఉంది. కాబట్టి ఆయన 33 కేసులను స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయనండి మాట్లాడేది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట, రెడీ అయినా? మాకేం జైలు కొత్త కాదు. వీళ్ళు జనాన్ని స్కాములకి నిరూపించండి. 6 నెలలు అవుతుంది మీరు వచ్చి. మీరు నిరూపించండి. మీరేదో అసెంబ్లీలో కమిటీలు హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేపించండి. మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా, మీరే కదా చెప్పేది. అంటే మీరు సర్టిఫికేట్ తీసుకుని సరిపోద్దా? మీరు చేసుకుంటే సరిపోద్దా? మీరు ఈరోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లాంటి విషయంలో కల్తీ గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగొచ్చు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా? మీరు చెప్పారు కదా మీ మనోహర్ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడు చేశారు కదా. నిన్నగాక మన పేపర్ రాసింది కదా.
బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రాలు పడుతుందని చెప్పేసి మీరు మా ప్రభుత్వం విమర్శించారే. మరి మీరు చేసింది ఈరోజు 6 నెలలు అయితే కూడా మీరు కట్టడి చేయలేకపోయారు కదా. ఏ డేట్ మీరు కట్టే చెప్పండి. ఇది మొత్తం ఏంటంటే ప్రజల మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ వాతావరణాన్ని ప్రజల మైండ్లో పెట్టి చంద్రబాబుకి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది ఏమని అబద్ధాన్ని కూడా 10 సార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఎవరు ఉన్నాయంట ఒక ప్రచారాన్ని ప్రజలకు పెట్టేటువంటి దాంట్లో 6 తింటు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టిది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేయడంలో 6 తిట్టు కాబట్టి ఒకటి మాత్రం వాస్తవండి. జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు. మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం. వాళ్ళకి తెలుసు మా బలమేందో బలహీనత తెలుసు. ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకని ఏంటంటే బలహీనం చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బతీయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా పక్కెళ్ళిపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు? ఖచ్చితంగా భవిష్యత్తు ఏందండి 40% ఓట్లు ఉందండి. అంటే ఇప్పటికే పార్టీ నుంచి చెప్పేదండి అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పార్టీ మారుతారు సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి జగన్ గారి యొక్క కష్టంతో జగన్ గారి యొక్క నిబద్ధతోటి జగన్ గారి యొక్క చెమట సుఖంతో పార్టీ ఏర్పడింది. ఆ వైపు వెళ్తూ ఉండేది. మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఏ టీడీపీకి బాలేదా, కాంగ్రెస్కి బాలేదా, బీజేపీకి బాలేదా, ఏ పార్టీలో ఉన్న పేరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. జనసేన ఇచ్చేటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాద్ వైసీపీకి వచ్చాడు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కున్నటువంటి కొడాల నాని గారు పెట్టుకొచ్చారు కదా, వంశీ గారు పెట్టుకొచ్చారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఒకే కలిసినటువంటి కన్నం బలరాం గారు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏ పార్టీకి చెరుపులు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందువల్లంటే ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రం ఉన్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది. 11 సీట్లలో కూడా 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి. 6 కాదండి కాపాడుకునే పరిస్థితి ఉందంటే వైసీపీ పార్టీకి అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయటం కోసం వైస్రా హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం 10 మంది అక్కడ ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదైతే వాళ్ళ పీఠాధిపతి ఎవరైతే రామోజీ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం వచ్చేసారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు లోపల చెప్పేసి ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా, ఈరోజు సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళు చెప్పిందే నమ్మారు. చెప్పి నేను బాగుపోతే ఒక్కడైపోతాను చెప్పేసి అట్లా కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ తోటే చంద్రబాబు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్ధాలని మొత్తాన్ని పుంకాలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండు. ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తాయి కాబట్టి అందువల్ల ఇది 6 కాదండి, ఒకటి మాత్రం 6 కాదు. చివరికి జగన్మోహన్ గారు మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతా ఉన్నాయి. అందువల్ల నాయకుల మీద మాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు నాయకుడు. పైన ప్రజలు దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత విశ్వసనీయత ఆయన మంచి పరిపాలన ఉంది, పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. అదే మమ్మల్ని పెంచింది. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేనండి మాది ప్రకాశం జిల్లా నాగల్పూడ మండలం ఈదుముడి గ్రామం. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నాది. మాదిగ సమాజవర్గంలో ఒక నిరుపేద కుటుంబం వచ్చిన నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేదు. ఇప్పుడు కూడా కేవలం నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నా కష్టము, నా నిబద్ధత, నాకున్న నైతిక విలువలు, అదేవిధంగా నేనైతే నన్ను విశ్వసించి నాకు అవకాశం నా అధినాయకుడి యొక్క అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి దాంతో ఇప్పటివరకు ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నప్పుడు కూడా నేనైతే నన్ను విశ్వసించి నన్ను గుర్తించి నాకు అవకాశించినటువంటి అధినాయకుడికి ఆ యొక్క విశ్వసనీయత కట్టుబడి పనిచేసే విధంగా నా హార్డ్ వర్క్, నా కఠోర శ్రమ, అదేవిధంగా రాజకీయాల్లో ఏదైతే మనకు నమ్మినటువంటి నాయకుడికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రజల పక్ష రాజీ పడకుండా ఇక్కడ తేగడుంది. అందులో తప్ప నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆర్థిక నేపథ్యం కావచ్చు, పెద్ద ఉన్నత చదువుటువంటి కుటుంబం కూడా కాదు మాది. అందువల్ల ఈరోజు దాకా వచ్చానంటే నా యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? మీ సంతానం ఎంతమంది? మీ నాన్నగారు? మొత్తం నాకు 2 ఒక అన్న ఒక చెల్లి. మా నాన్న వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. ఒకటి ఏంటంటే నాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పోగొట్టకూడదు. మా తండ్రి గారు అయితే రాజకీయాల్లో మా గ్రామ స్థాయిలో ఒక లీడర్గా ఉన్నటువంటి ఆయన పేరు చెడ్డ పేరు తేకూడదు. దానికి పెంచలేని దాంతో ఎక్కడున్నా సరే, ఏ పార్టీలో ఏ ఉద్యమం ఎక్కడున్నా సరే ఒకటి మాత్రం నాకు అలవాటు ఏంటంటే నిబద్ధత పనిచేయటం.
నిబద్ధత, మోరల్ వాల్యూస్, టైం పంక్చువాలిటీ, అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ, అదేవిధంగా నన్ను కొన్ని సమస్యలు వెంటాడినప్పుడు అది నా మనసులో దాచుకొని నేను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్ళటం వరకే ఈరోజు నాకు ఈ స్థాయికి వచ్చింది. ఎక్కడున్నా సరే ఎంఆర్ఎఫ్ఎస్ ఉద్యమంలో కావచ్చు, అంతకుముందు కత్తిపద్మరావు గారు శిష్యరేఖలో కావచ్చు, ఆ తర్వాత ప్రజారాజ్య పార్టీ కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడున్నా సరే నిబద్ధతతో పనిచేసారు రాజకీయాల్లోకి ఎలా కాబట్టి వచ్చారు మీరు? ఆ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నాకు ఏదైతే 2008లో సామాజిక న్యాయం చెప్పేసి చిరంజీవి గారు పార్టీ పెట్టినాక, ప్రజారాజ్య పార్టీ పెట్టినాక ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మదర్ తెరెసా యొక్క ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం కోసం ఒక నూతన పార్టీ వచ్చినాక, నూతన బాధ్యత వచ్చినాక మనం కూడా సామాజిక న్యాయం కోసం ఉద్యమం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నుంచి ఈ ఉద్యమాల్లో నుంచి అది పొలిటికలైజేషన్ అయ్యే క్రమంలో సామాజిక న్యాయం కోరుకున్నటువంటి పార్టీకి మనం దగ్గర అని చెప్పేసి ఎలాంటి కండిషన్ లేకుండా చిరంజీవి గారి సమక్షంలో చేరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా నన్ను నా యొక్క పని విధానం, అదేవిధంగా నా పూర్వపు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకున్నాక ఇలాంటి నిబద్ధతగా చెప్పిన అడగకుండానే సీట్ ఇచ్చి నన్ను చాలా ఒక ఆత్మీయులాగా దగ్గరగా చూసి సంతోలపడ ప్రకాశం నా ఫస్ట్ అదే 2009లో డీలిమిటేషన్ ఎస్సీ అయింది. మొట్టమొదటిసారిగా నేను అడగపోయినా కూడా మొత్తం ఆర్థిక వెసులుబాటు వారే ఇచ్చి వారే అనౌన్స్ చేసి నన్ను చాలా జాగ్రత్తగా నన్ను చాలా సొంత తమ్ముళ్లాగా రాజకీయ గుర్తింపు అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. చిరంజీవి కుటుంబంతో మీకు ఫస్ట్ నుంచి అటాచ్మెంట్ ఉంది? ఖచ్చితంగా. వాస్తవంగా రాజకీయ మొదట ఏంటంటే చిరంజీవి గారి వల్లే. అందువల్ల ఏంటంటే వారు రాజకీయాలు ఉన్నంత వరకు వారితో ఉన్నాను. రాజకీయాలను విరమించుకుని నేను కూడా బయటకు వచ్చేసినాక, అదేవిధంగా బయటకు వచ్చినాక అప్పటి వరకు కులంలో, అదేవిధంగా ఒక సామాజిక నడిపిన నేను ఒక రాజకీయం ఉన్న పరిస్థితిలో మనం రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ విధానాలు చూసినాక మంది ఆ పార్టీలు ఎమ్మడలేమని చెప్పేసి మాదిలకి ఒక పక్క వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో వర్గీకరణ జరుగుతున్న మరి సంక్షేమ రంగంలో సామాజిక న్యాయం జరగాలంటే కార్పొరేషన్ అనేది అప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది, కాపు కార్పొరేషన్ అటువంటిది చంద్రబాబు పెట్టినాక మరి మాదిలని తప్పిస్తే మాదిలకి నువ్వే చదువుతున్నావు కదా, మాదిలకి స్థితిగతులు నాకు తెలుసు, వాళ్ళకి అన్యాయం జరిగి చెప్పి అన్నాక మరి సంక్షేమ రంగాల రిజర్వేషన్ న్యాయం జరగాలంటే కార్పొరేషన్ అవసరంగా నువ్వెందుకు పెట్టలేదు నువ్వు? అందుకని మేము ప్రశ్న వేసాం. బ్రాహ్మణుల కార్పొరేషన్, కాపుల కార్పొరేషన్, మాదిగలు ఏం పాపు చేశారు చంద్రబాబు అని చెప్పేసి మేము 2016 ఏదైతే ఆగస్టు 12వ తారీఖు నాడు మాది కార్పొరేషన్ సాధన సమితి పెట్టుకొని అన్ని పార్టీలు తిరిగాం. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రప్పుడు కలిసాం. ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, అయితే మేము ఎప్పుడైతే మాదిగల ప్రత్యేక కార్పొరేషన్ కావాలని చెప్పి వారు నోటీస్ తీసుకెళ్ళాక ఇది న్యాయమైన సమస్య, వర్గీకరణ సమస్య కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో అది కేంద్రం చేస్తుంది కాబట్టి నేను అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో మాదిగలకు కార్పొరేషన్ చేస్తాను. అదే క్రమంలో మాదిగలకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. అదే క్రమంలో మాదిలకి నా పరిధిలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ ప్రాధాన్యత కావచ్చు ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అదే మాట నిబద్ధత నిలబడినాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన మాదిక కార్పొరేషన్ పెట్టాడు. ఆ క్రమంలో మాదిక కార్పొరేషన్కి నీలాంటి వాళ్ళు ఉంటే ఆ సమాజానికి తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి నువ్వు న్యాయం చెప్పి ఆ విధంగా రాజకీయ పార్టీలో క్రమంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నా యొక్క పని విధానం, నేను ఏదైతే నా యొక్క విశ్వసనీయత, నా యొక్క శ్రమ, ఇవన్నీ కమిట్మెంట్ కూడా ఇక్కడ తెచ్చింది. ఆ క్రమంలో కూడా నాకు పైసా డబ్బులు లేకపోయినా, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈరోజు కేవలం ఒంటరి ప్రయాణంతో రాజీ లేనటువంటి ప్రయాణంలో ఈరోజు ఈ స్థాయికి వచ్చినది తెలియజేస్తాం. సరే, 5 సంవత్సరాల కాలంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాను. అంటే ఎన్నికల ముందు ఏదో బాపట్ల ఎంపీగా సీటు కోరుకున్నారని నేను అసలు ఏం అడగలేదు. ఎందుకంటే రాజకీయంగా ఎంపీగా సీటు మాత్రం సీటు ఆశించారు. నేను ఎక్కడ కూడా ఈరోజు చెబుతున్నాను, మా పార్టీ పెద్దలు మీరు ఇంకో టైంలో ఇంటర్వ్యూ చేసిన అడగవచ్చు, ఎక్కడ కూడా నేను బయోడేట్ ఇచ్చి నాకు ఈ సీట్ ఎక్కడ అడగలేదు. నేనేంటో జగన్ గారు తెలుసు. ఈరోజు సగర్వంగా చెబుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి 2-3 మాదిగ లీడర్లు ఎవరు మన పార్టీలో అనుకుంటే ఆదిమ సురేష్ గారు, వనిత గారు, నందిగం సురేష్ గారు, తర్వాత కనకరామ మాదిగ అనేటువంటి నేను గుర్తొస్తానికి నాకు ఎంత కనెక్ట్ అయ్యాడంటే అంత విశ్వాసంగా చూశాడు. తర్వాత నా పరిస్థితి మొత్తం తెలుసు. ఈరోజు మారుతున్నటువంటి పొలిటికల్ సిస్టంలో ఈ ఎలక్షన్ ఆర్థికపరటువంటి సిస్టంలో నేను ఒక ఆర్థికంగా నాకున్న పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏదైతే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఒకవేళ నేను ఒకసారి ఇక్కడ ఫిట్ కాకపోవచ్చాము. అందువల్ల అంటే మన కాడ వాస్తవానికి ఈ ఎలక్షన్ని చేయగలిగినటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర లేవు. ఎమ్మెల్యే ఎంపీగానే సీట్ ఆశించలేదా గతంలో? ఎక్కడ ఆశించలేదు, అసలు అడగలేదు. సీటు కావాలనేది ఎక్కడ అడగలేదు. ఎక్కడ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాయం చేస్తాను. ఒకటి మాత్రం ఎంపీ సీట్ ఆశించారు. నాకు ఒక అంటే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికలు సహజంగా ఎవరికైనా రాజకీయాల్లో ఉండగా సార్ ఒకటి మాత్రం నందిగం సురేష్ గారు అవకాశం వచ్చింది కాదు సార్, నేను ఒప్పుకుంటాను. రాజకీయాల్లో ఉండగా ఎమ్మెల్యే గాలు కోరుకుంటాడు, ఎమ్మెల్యే అయినటువంటి ప్రతి ఒక్కరు మంత్రి గారు కోరుకుంటాడు, అది డ్రీమ్. అది అందువల్ల నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఏంటంటే మనం ఒకటి అడగాలనుకున్నప్పుడు
మనం ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు లేదంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు మన యొక్క ఆర్థిక స్థోమత కూడా చూసుకోవాలి. నాకు ఒకటి ఏంటంటే నా యొక్క మొహమాటం ఏంటంటే నేను అడిగి కాదంటే నాకు చాలా పెద్ద చచ్చిపోయినట్టు లెక్క. అందుకని నేనేందో తెలిసినప్పుడు నేను వాస్తవంగా మాది కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ని అడగలేదు. ఆయనే చెప్పాడు. నేను స్పష్టంగా చేస్తాను 2019 ఆగస్టు 16వ తారీఖు నాడు పులివెందల్లో ఎలక్షన్ కౌంటింగ్ అయినాక ఎలక్షన్ జరిగినాక కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు 2019 ఆగస్టు 16 పులివెందులో కలిసినాక ఆయన ఒకటే మాట చెప్పాడు, కనకన్న మీరు బాగా చేశారు, ఎలక్షన్లో బాగా చేశారు, నాకు రిపోర్ట్ వచ్చింది, మన ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో ఉంటామన్నాడు. అంతే, ఇంకేమనలా. అప్పటికి ఇంకా కౌంటింగ్ కాలేదు, గవర్నమెంట్ ఫామ్ కాలే. అంటే ఆయనకు ఒక మైండ్లో ఉంది. ఆ క్రమంలోనే గవర్నమెంట్ వచ్చినాక నన్ను చైర్మన్గా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిపోయినాక నా పీరియడ్ 2 సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ చేశాడు. తర్వాత మాదిగల సమస్యలు ఏదొచ్చినా సరే నన్ను కన్సిడర్ చేయమని చెప్పేవాళ్ళు. సజ్జల గారు కావచ్చు, పెద్దలు అయితే సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. మాదిగ సమస్యలు వస్తే ఖచ్చితంగా నా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. అందువల్ల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా యొక్క ప్రాధాన్యత ఏంటి, నా యొక్క పనివేదన ఏంటి వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సీట్ల అలొకేషన్కి వచ్చేటప్పుడు ఎవరు ఇక్కడ పెట్టలేదు, ఆయన ఛాయిస్ అది. నాకు బాగా ఆశ ఉంది కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక చెప్పకపోవటం కూడా నా మైనస్ ఏమో కావచ్చేమో కానీ, ఎందుకంటే చెప్పాలంటే కూడా ఒకవేళ నన్ను ఇద్దరు పెద్దలు చెప్పారు, అంటే పేర్లు చెప్పను, పలానా చోట పోయి పని చేయని చెప్పారు. నేను పోవాలని అక్కడ ఆర్థిక పరిస్థితి లేదు. రెండోది ఆల్రెడీ అక్కడ పని చేస్తారు కొంతమంది, వాళ్ళకి నేను పోటీ కాకూడదు. అందువల్ల నేను ఎవరికి కూడా వివాదం ఉంటే నాకు మొదటి నుంచి అలవాటు లేదు అది. కానీ ఒక పాలసీ మీద డిఫర్ అవుతా, పాలసీ దగ్గర డిఫర్ అవుతా ఉంటా. అందువల్ల ఏంటంటే జనరల్గా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ నేను చాలా యాక్టివ్గా ఉంటాం. అదేవిధంగా గతంలో 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమంలో పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గర చూడటం, ఎన్ని చూసినాక ప్రజలు కోరుకున్నారు సీట్ వచ్చి ఎక్కడో చోట అనుకున్నారు. నేనైతే అక్కడ అడగలేదు. కానీ ఇచ్చిన ఎందుకంటే ఈరోజు నేను రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చా. ఆ కుటుంబంలో ఎక్కడ కూర్చోబెట్టాలనేది మా అధినాయకుడు చూసుకుంటాడు. అందువల్ల ఏంటంటే నేను ఎక్కడ కూడా ఈ లేదని బాధ కానీ అనేటువంటిది లేదు. అందువల్ల ఏంటంటే నన్ను ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పేరుతోటి కార్యకర్తల మొత్తాన్ని వేధింపు గురి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ డెస్క్ అని ఓడిపడినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని తీసుకున్నాడు. అదేవిధంగా సోషల్ మీడియా నుంచి అంజిరెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా లా డిపార్ట్మెంట్ నుంచి లీగల్ విభాగం నుంచి త్వరసరి ముగ్గురిని పెట్టి వీళ్ళు మా ప్రతినిధులు, మీకు అర్ధరాత్రి పోయిన అపకారం అయినా సరే మీకు వచ్చి ఈ నెంబర్లో ఫోన్ చేయని చెప్పి నా నెంబర్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ప్లే చేసి మా తరపు నా మనిషి చెప్పి ఇచ్చారంటే ఈరోజు నా మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి విశ్వసనీయత, నమ్మకం. అందువల్లంటే నా యొక్క ప్రయాణం, నా యొక్క గమ్యం ఏంటనేది ఆయన చూసుకుంటారు. కాబట్టి వారి మీద పరిపూర్ణటువంటి విశ్వాసం ఉంది. ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలనేది ఆయన ఇష్టం. అది సరే. ఈ 5 నెలలకు ఎన్డీఏ గవర్నమెంట్ 5 నెలల కాలం అవుతుంది. 5 నెలల కాలం పరిపాలనకు సంబంధించి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఎన్డీఏ ప్రభుత్వ అధికారంకి వచ్చి 5 నెలల కాలం అవుతుంది. నేను 2 మార్కులు ఇస్తాను. ఈ 5 నెలల కాలం సంబంధించి 2 మార్కులు ఇస్తానండి. ఎందుకంటే ఒకటి మాత్రం స్పష్టంగా మొదటి 3 నెలలు శాలరీస్ బాగా ఇచ్చారు ఉద్యోగులకి. ఈ మధ్య ఏదో కొన్ని డిపార్ట్మెంట్కి వాయిదాలు పడతాయి అంటున్నారు. రెండోది పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. అది కూడా ఈ మధ్య కాలం నుంచి 2 లక్షల రూపాయలు 2 లక్షల పెన్షన్లు కోత పెట్టారు. ఇంకోటి చెబుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో దాదాపు 75,000 మంది చర్మకారు, డప్పు కళాకారులకు పెన్షన్లు ప్రతి నెల 3,000 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక సాంకేతిక కారణాలు చూపి నీకు సర్టిఫికేట్ లేవని చెప్పేసి ఇప్పటికే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఎండీఓల చేత ఎంక్వైరీ చేసి తిరోగమనంలోకి వెళ్ళి పెన్షన్లు కోతకు వస్తూ ఉన్న క్రమంలో మేము ఇప్పుడైతే ఆ 2 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు, 1.5 మార్కు వేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మార్కులు అనేటువంటిది మేం కాదు, ప్రజలు ఇస్తా ఉన్నారు. ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజల్లో పెడితే వాళ్ళని ఈ మైకులు మొత్తం ప్రజల ముందు పెట్టండి. అంటే మీరు వాళ్ళు ఇస్తారు మార్కులు. మీకు ఉద్యమం అయిపోతే ఉద్యమంలో తిరిగారు కనుక అడుగుతున్నాం. గతానికి ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి మీ ప్రభుత్వానికి, ఈ 5 నెలల ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారన్న? 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఒకటండి, నమ్మించి మోసం చేసింది ఎన్డీఏ కూటమి అయితే ఏదైతే 2014 నాడు మేనిఫెస్టోని మొత్తాన్ని డిస్ప్లే చేసి చేస్తామని 600 హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాక అసలు యూట్యూబ్లో నుంచి కూడా పక్కన పెట్టేసి మొత్తం బీరువాలో పెట్టేటువంటి పరిస్థితుల నుంచి 2019లో అయితే 3,500 కిలోమీటర్ల పాదయాత్రతోటి అయితే ప్రజలకి హామీలు ఇచ్చారో 99% మేనిఫెస్టో ఇచ్చిన హామీల్ని ఇంకా హామీలు లేనటువంటి కూడా అమలిసినటువంటి ఏకైక ప్రభుత్వం పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనుక అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి అడగండి, మనం జగా చెప్పవచ్చు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈరోజు నేను చెబితే అది మా సుకృతం అర్థమయ్యేది. ఈరోజు ప్రజలు మొత్తం ఆలోచిస్తున్నాను. 6 నెలల్లో అయిపోయింది దుకాణం, 6 నెలలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రజలు రోజు గడిసే కొంది రోజుకి దళాల్ మార్కెట్లో బాంబేలో స్టాక్ డౌన్ పడుతూ ఉందో, కిందకి చూస్తూ ఉందో, ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి గ్రాఫ్ రోజు దిగిపోతూ ఉంది. అందువల్ల ఏంటంటే ప్రజలు తీర్పిచ్చడం రాబోతుంది. అందువల్ల చాప్టర్ 3 అనగానే వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది, జగన్మోహన్ రెడ్డికి డైపర్ దొరుకుతుందంటే లోకేష్ చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే
వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది? డైపర్లు దర్శనాయి అంట, మీకు- నిజంగా డైపర్లు దర్శనాయి వైసీపీ అవునండి, పార్టీకి. రెడ్ బుక్ చాప్టర్ 3 మీరు మంచి బుక్ రాయడం చేత కాదు, మంచి చేయడం చేత కాదు, రాయడం చేత కాదు. అనగానే వైసీపీ ముఖ్య ఎన్ని నాయకులు వచ్చినా సరే, ఆ ఎన్ని పేర్లు వచ్చినా సరే, ప్రతి ఒక్కరిని ఎవరిని ఎన్ని వదిలిపెట్టాం. నిర్బంధాలు పెట్టినా సరే, ఎన్ని ఆటంకాలు పెట్టినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాన్స్టిట్యూషన్ నాయకుల వరకు కష్టాల కొలుములు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తాటాకు సప్పులకి, ఈ బెదిరింపులకు పారిపోయే పరిస్థితి. ఈ మధ్య నన్ను యూట్యూబ్లో అడిగారు, నీ మీద కేసులు పెట్టుకోమని చెప్పేసాను. మాకేం కేసులు కొత్త కాదు, ఈ రోజు కూడా నేను కోర్టుకి వెళ్ళి వచ్చాను. అందువల్ల ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రారంభించేటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పొలిటికల్ శరిష్మైనటువంటి మాస్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల ఏంటంటే వాళ్ళు తెలుసు. అందుకనే అరాచకత్వాన్ని మీకు రెడ్ బుక్ దేనికోసం పెట్టినారు? మీ మాటలో చెబుతాం, మీ మాటలే అంగీకరిద్దాం. మా ప్రభుత్వాన్ని ఏర్పడిన క్రమంలో కార్యకర్తలకు స్ట్రెంత్ ఇవ్వడం కోసం, బూస్టప్ ఇవ్వడం కోసం రాసుకుని ఓకే అయిపోయిందండి. మీరు అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి మీరు రెడ్ బుక్ చాప్టర్లు మార్చడం ఏంది? 1, 2, 3 అని చెప్పేసి అంటే ఇదే చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? అంటే మీకు భయం ఉంది. మీరు ఆ శాతగాని ప్రభుత్వం, మీరు ప్రజలకి అమలు చేయలేకపోతారు కాబట్టి రెడ్ బుక్లు అంటే డేంజర్ బుక్లు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు డేంజర్ రోజులు పెట్టే రోజులు ప్రజలు ఇచ్చే తీర్పు రాబోతుంది. కాబట్టి మీరు 3 కాదు 4 తీయండి, రేపు పెద్ద రెడ్ బుక్ ప్రజలు ఇవ్వబోతున్నారు మీ పట్ల. లాస్ట్ ఒక క్వశ్చన్ చెప్పండి. జనసేన పార్టీ మహిళా నాయకురాలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ట్రోల్ అయితే చేయడం జరిగింది. అసెంబ్లీకి వస్తే నీ కుటుంబ నేపథ్యం అడగం, అసెంబ్లీకి వస్తే నీ భార్య గురించి అట్లా ఇంకా చెప్పడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఎలా స్పందిస్తారు మీరు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా? ఎంత బాధాకర విషయం అంటే సోషల్ మీడియా కేసులు జమ్మేటువంటి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కానించి, పవన్ కళ్యాణ్ గారు కానించి ఎవరిని అక్రమంగా అరెస్టులు చేయొద్దు. ఈ విషయంలో మేము చట్టప్రకారం ముందుకెళ్తున్నటువంటి ఆ పెద్ద మనుషులు ఒక పక్క పెర్రగిల్లి జోలపడినట్టుగా ఒక పక్కే నీతులు చెబుతూ ఉంటారు, ఒక పక్కే వాళ్ళ క్యాడర్ మొత్తం నెగిటివ్ మాడుతూ ఉంటారు. వాళ్ళ మనుషులు పేకడితోటి ఈరోజు రాయపాటి అనేటువంటి ఒక మహిళ, ఈరోజు మహిళ గురించి మేము మాట్లాడేటువంటి స్థాయికి దిగజారంటే బాధాకరంగా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, తల్లి నువ్వు అన్నావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పావు కదా, నేను అడుగుతా ఉన్నా, రాయపాటి అరుణ్ గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీదే కులం, నువ్వు ఎవరిని ఎట్లా చేసుకున్నావు? ఎట్లా మీద పరిచయం అయింది? నీ గుండా ఎవరు ఆత్మహత్య చేసుకుని మీ ఎత్తగారు ఏం చేసుకుని ఎన్ని మేము మేము అడుగుతాం. నువ్వు ఎవరైతే నీకు ఫోన్ చేసి మాడితే నువ్వు ఏది దాన్ని మార్చి నువ్వు బాలేని శ్రీనివాసరెడ్డి గారిని మేనేజర్ని పెట్టుకుని ఏది ఎక్స్పోజ్ అయ్యింది అడుగుతా ఉన్నావు. అసలు నువ్వేంటనేది అడుగుతా ఉన్నావు. మాకు ఈరోజు ఒక సంస్కారం, ఒక అట్టడుగు వర్గం వచ్చాయి కాబట్టి, మీ భర్త కూడా మా సామస్యం కాబట్టి అతను చూసి మేము వదిలేస్తా ఉన్నాం. నీ గురించి చెప్పేసుకుని పొంకాలు ఉన్నాయి. నీలాగా మేము బజారేసి మాట్లాడలేవు. నువ్వేందో మీ ఊరు మా ఊరు దగ్గరే మొత్తం తెలుసు. అందువల్ల ఏంటంటే నువ్వేంటి అనేది నీ నోరు అదుపులో పెట్టుకోవట్లేదు కాబట్టి నీ క్యాడర్ పక్కన, మీ పార్టీ నిన్ను పక్కన పెట్టింది. ఏదో 4 గొట్టల మైకి ముందు పెడతా ఉంటే నువ్వు మొత్తం కళ్యాణ్ లేని గుర్రలాగా ఎరుగుతా ఉన్నావు. మేము అడుగుతామమ్మా, నువ్వు అడిగినావు కదా, నువ్వు ఎక్కడి నుంచి అడగలేవు. నీకు చిరంజీవి, నీ భర్త చిరంజీవి నీకు ఎట్టా పరిచయం మేము అడగలేవు. నువ్వు ఎట్లా మీ అత్తగారు జరిగిపోయి మేము అడగం. నువ్వు అదేవిధంగా నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు మేము అడగం. ముక్తంలో పడేళ్తే నీ గురించి అవుతారు. మా బంధువులు అడుగుతాయి. ఈ మధ్య నువ్వు ఇది మాట్లాడాకే నీ ఎంక్వైరీ చేస్తే నా చెవులు మొత్తం మూసుకోవాల్సి వచ్చింది. పాపం ఎందుకమ్మా నువ్వు మా చిరంజీవిని అన్యాయం చేసుకుంటూ బాధ పెడుతూ ఆయన మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఉన్న క్రమంలో నువ్వు ఈరోజు నీ చేతికి ఏది పడుతుంది నీ నోటికి వచ్చినట్టు మాడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు నీ పార్టీని పక్కన పెడితే కుడుతుల పడ్డలాగా పిచ్చి పట్టి మాడుతున్నావు. అదుపులో పెట్టుకుంటే తల్లి, నువ్వు ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి మహిళగా మేము తెలుసుకున్నాం. నోరుందని చెప్పి ఇది చేస్తే నోరు అదుపులో పెట్టుకమ్మా. కాబట్టి నువ్వు నీ నాయకుడేమో ప్రశ్నిస్తా అని చెప్పేసి మీకు చెప్పి ఆయన పడుకున్నాడు. నువ్వు ఈరోజు ఆయన పడుకున్నాడు కాబట్టి నీకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి కళ్ళ లేని గుర్రాలు తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మేము కూడా మాడగలుగుతాం నీ గురించి తెలుసుకుంటే చాలా ఉంది. కాబట్టి మాకు సంస్కారం, మా ఇంటికి వచ్చావు, మా అరుంధతి ఈ గడప దొక్కావు కాబట్టి మేము గౌరవిస్తాం తప్ప నీ గురించి చెప్పదలుచుకుంటే నువ్వు అన్న 4 మాటల కంటే 40 మాటలు మాడగలటువంటి అవకాశం మాకు. నీ బుక్ మొత్తం మా కాడ ఉంది కానీ మేము బుక్ ఓపెన్ చేయం. తీస్తే చాలా అదే బుక్ ఓపెన్ చేసి చదివేస్తారు కదా, ఆ బుక్ అదే వాళ్ళ సంస్కారం వదిలేస్తున్నామండి. ఈరోజు వ్యక్తిగత హరణానికి మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళ అధినాయకుడు. ఏమండి చిరంజీవి గారి కుటుంబం ఏదైతే 2008లో రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ కూతురు ఎవరిని ప్రేమించుకొని చెప్పేసి మొత్తం బ్యాన్ రైటర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బజార్కి వేసిన ఆయన కదా. పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వాళ్ళు కదా. అసలు వ్యక్తిగత హరణం చేసేటువంటి ఆ భావజాలం, ఆ డైరెక్షను, ఆ పునాదులు మొత్తం టీడీపీ కానిచ్చుండండి. అలాంటి వాళ్ళతోటి కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నైతికుల గురించి మాట్లాడేస్తుంది. ఆయనకి లేనప్పుడు వాళ్ళ క్యాడర్ ఏం మాడతారండి? వాళ్ళ గురించి నైతికుల గురించి మనం మాడతాం. అందువల్ల ఏంటంటే ఈరోజు
వాళ్ళకు బజారు మనిషిలాగా మాట్లాడేటువంటి అరుణమ్మకి మేము చెబుతున్నాం, తల్లి నువ్వు అది తప్పమ్మా, నీ గురించి మీ భర్త చాలా మనోవేదన గుర్తుంటూ నాకు చెబుతున్నాడు, ఏం చేస్తారు కట్టుకున్నందుకు ఇదంతా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నువ్వు కాదమ్మా, ఈరోజు నీకు ఏదో పదవి కోసం ప్రయాసపడుతున్నాయేమో తప్పులేదు, కానీ ఇట్లా మాట్లాడడం తప్పు. నీ బుక్ ఓపెన్ చేస్తే నీ బుక్గా తీసి మా క్యారెక్టర్ తీస్తే అసలు పుంకానుపు వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి అలాంటి విషయాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఆ అమ్మకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము పేసులు పెట్ట తప్పు కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మాట్లాడిన మీద కంప్లైంట్ ఇస్తే రాష్ట్రం మొత్తం నువ్వు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగేటువంటి రోజులు వస్తాయి. కాకపోతే మా నాయకుడు అట్లాంటిది కాదు. కక్షపూరిత రాజకీయాలకి మా నాయకుడు ఉసిగొల్పడు. అది ఆ మంచితనాన్ని చేతకాంతంగా తీసుకుంటే చిక్కులో పడేది నువ్వే. కాబట్టి అరుణ్ గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి గౌరవిస్తున్నావు తప్ప నీ పుస్తకం ఓపెన్ చేస్తే పుస్తకం మొత్తం నీ బండారం భజన పడితే మా తమ్ముడు కుటుంబం అలరా చెప్పి మేము మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇది కనకారావు గారితో ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో. గత ఈ 6 నెలల అధికారంకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గ్రాఫ్ రోజుకి దిగజారిపోతుంది. రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా సంతృప్తిగా లేరని చెప్పి కూడా కనకారావు చెప్తున్నారు. భవిష్యత్తులో కనకారావు గారికి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యున్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి ఎస్పర్మెంట్ అయితే కోరుకుంటాం. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.